మీ అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రైస్లో అయితే ఈ స్వాతంత్రం మరి మనం ప్రార్థన చేసుకోవడానికి మరి ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు, కానీ మనం బాగా ప్రార్థన చేసుకోవాలి కదా. మన దేవుణ్ణి మనం ఆరాధన చేసుకోవడానికి, మన ప్రభుని గురించి మనం ప్రకటించుకోవడానికి, సువార్త చేయడానికి ఈ స్వేచ్ఛ స్వాతంత్రాలు క్లోజ్ అవ్వకుండా మనం వారంతో ప్రార్థన చేసుకోవాలి. ఈ సమయంలో మన థీమ్ వర్స్ చదువుకుందాం. రూతు గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. రూతు గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. తర్వాత వచనాలు కూడా కొన్ని చదువుకుందామమ్మా. చదవండి. 10వ వచనం, 9వ వచనం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షము కలిగిను అని చెప్పగా, బోయజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. అంతేనా? యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. బోయజు, భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్కముంచి తినుమని ఆమెతో చెప్పగా, చేనుకోయి వారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. మరియు ఆమె కొరకు పిడికెళ్ళు పడవేసి ఆమె ఏరుకొనున్నట్లు విడిచిపెట్టుడి, ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించెను. 18వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త, నేడు నీవు చూపించి ఆమెకి ఇచ్చిన. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన. మరలా ప్రభా, మీకు వాక్యం దగ్గరకు మేము వచ్చి ఉంటున్నాం. ఈ 2వ భాగంలో కూడా ప్రభా మీరు మాకు సహాయం చేయండి నాయన. దేవా, ఈ యొక్క లేఖనంలోని ప్రభా మేము ధ్యానించుకుంటుండగా తండ్రి నాయన, అర్థం చేసుకునే యొక్క జ్ఞానాన్ని, వివరించే జ్ఞానాన్ని, కృపను ప్రభా, ఆత్మాభిషేకాన్ని మేము కోరుకుంటూ ఉన్నాం. దేవా, దయతో మీరు కనికరించము తండ్రి, సహాయం చేయండి ప్రభా. నా తండ్రి, మీ వాక్యము దయగల తండ్రి నాయన బలమైంది, మనుషులు బలహీనలే కానీ ప్రభా మీ వాక్యము శక్తి కలిగినటువంటిది, అది లేళ్లను ఈన చేసేది. దయతో మీరు కనికరించి ప్రభా అటు మీ యొక్క ఆత్మ సహాయాన్ని దేవా మీరే మాకు అనుగ్రహించమని తండ్రి మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీ రక్త ప్రోక్షణ క్రిందికి మమ్మల్ని తెచ్చుకుంటూ మరొకసారి తండ్రి చెల్లించే మా గమనములన్నింటినీ కూడా మీరు చేరపట్టండి. దేవా, మీకు వాక్యము మీద మా దృష్టిని కేంద్రీకరించుకోవడానికి సహాయం చేయండి. దేవా, మీకు ఆత్మ అధికారం క్రిందికి మమ్మల్ని తెచ్చుకుంటూ ప్రభా కనిపించని, కనబడని చీకటి అంధకార శక్తులను, ప్రభా శత్రు యొక్క కార్యములను నాయన మీరే సంపూర్ణంగా మీరు లయపరచమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ, మీ సన్నిధికి చేరవచ్చిన మేమందరం కూడా ప్రభా నా తండ్రి నాయన మీ సన్నిధిలో ఉన్న సంతోషాన్ని, ఆనందాన్ని దేవా మేము పొందుకోగలిగినట్లు ప్రభా మీరే సహాయపడుతూ రమ్మని నాయన మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ, దేవా ఈ దినం ఆ స్థలాల్లో జరుగుతున్న పరిచర్లన్నింటిని కూడా దీవించి ఆశీర్వదించమని, ఇక్కడ కూడా మీ సన్నిధికి తీసుకుని వచ్చిన మా ప్రియులను బట్టి ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ
యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రభు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. బోయజ్ రూత్ అంటా ఉన్నాడు, నా కుమారి. ఏమంటున్నాడమ్మా? నా కుమారి. ఇంకేమన్నాడు? నా మాట విను. కాబట్టి ఈరోజు శేకంలో చేరి వచ్చిన కుమార్తెలందరితోటి ఏమని చెప్తున్నాడు ప్రభు? నా మాట వినుము అంటా ఉన్నాడు. కాబట్టి ప్రభు మాట వినడం ఏంటి మనకి? చెప్పమ్మా, ఏంటి? శ్రేష్టమైనటువంటిది. కాబట్టి ప్రభు చెప్పేటటువంటి మాటలు మనం వినాలని ప్రభు కోరుతా ఉన్నాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 6వ వచనంలో 51వ అధ్యాయంలోన అక్కడ అంటాడు, 4వ వచనం చదవండి అమ్మా. నా ప్రజలారా, నా ప్రజలారా, చాలు. నా ప్రజలారా, నా మాట ఆలకించండి, నాకు చెవియొగ్గి మీరేం చేయండి? వినుడి. చెవియొగ్గి మీరు వినుడి అని అంటా ఉన్నాడు. బోయజ్ కూడా రూతుతోటి ఏమంటున్నాడంటే, నా కుమారి నా మాట వినుము, నా మాట వినుమంటా ఉన్నాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34వ వచనములు అంటాడు, ఆయన ద్వారబంధముల యొద్ద కనిపెట్టుకొని ఆయన యొక్క ఉపదేశమును వినువాడు ధన్యుడు. ఉపదేశమును వినువారు ధన్యులు అని మనం చూస్తాం. కాబట్టి ప్రభు మాట్లాడేటప్పుడు మనతోటి మనం ఏం చేయాలో? వినడాన్ని నేర్చుకోవాలి. అందుకే యాకోబు పత్రికలు ఏమంటాడు? 1వ అధ్యాయంలోనైనా 5వ వచనంలో వినుటకు వేగిరపడువాడును అని అంటాడు కదా. వినడానికి మనం ఎలా ఉండాలంటమ్మా? వేగిరపాటు మనకి ఉండాలి. నిర్లక్ష్యంగా అలక్ష్యంగా మనం ఉండకూడదు. ఆయన చెప్పిన మాటను వింటే మనం ఏం చేస్తాం? చెప్పినట్లు మనం చేస్తాం. వినకపోతే దారి తప్పిపోతాం కదా. వినకపోతే దారి తప్పిపోతాం. అందుకని ఉదయకాలం ఏం చేయాలి? ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ఏమనుంది? వారు వినుటకు తమ మనస్సును. కాబట్టి మన మనసుల్ని ఏం చేసుకుందాం? సిద్ధపరచుకుందాం. మన మనసుల్ని దేవుని యొక్క వాక్యం కొరకు, దేవుడు మనతో మాట్లాడేటటువంటి మాటల్ని వినడానికి మన హృదయంలోను మన మనసుల్ని ఏం చేసుకుందాం? సిద్ధపరచుకుందాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే బోయజ్ ఆమెతోటి, నా కుమారి నా మాట వినుము, నా మాట వినుము. ఏం చెప్పాడు రూతుతోటి బోయజ్? ఏమ్మా? వేరొక పొలంలోనికి పోవద్దు, ఈ పొలము నా మాట వినుము, వేరొక పొలంలోనికి ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. కాబట్టి ఇక్కడ ఎవరి పొలంలోనికి వెళ్ళింది రూతు? తెలియకనే ఎక్కడికి వెళ్ళిందమ్మా? బోయజ్ పొలంలోనికి వెళ్ళింది. ఎవరు చెప్పండి? రూతుకు తెలియదు అది బోయజ్ పొలం అని. కానీ దేవుని యొక్క ఏర్పాటు, బోయజ్ పొలంలోనికి దేవుడు ఏం చేశాడు? రూతుని నడిపించాడు. అంటే ఇంకా వేరే పొలాలు కూడా ఉన్నాయని మనకి ఇక్కడేమవుతుంది? అర్థమవుతుంది. కాబట్టి వేరే పొలాలు కూడా ఉన్నాయి. అయితే ఇంకా చాలా పొలాలు ఉండొచ్చు. అంతేకాకుండా బోయజ్ పొలం కంటే కూడా ఇంకా ఎంతో ఆకర్షణీయంగా కనబడేటటువంటి పొలాలు కూడా ఉండవచ్చు. అయితే ఇక్కడ బోయజ్ ఏం చెప్తున్నాడు రూతుతో అంటే, వేరొక పొలంలోనికి పోవద్దు అని చెప్పి చెప్తా ఉన్నాడు. బోయజ్ చాలా ఆస్తిపరుడు. ఒకవేళ మరి మనం చూస్తాం. అయితే ప్రభు మరి బోయజ్ చూపించినటువంటి ఆ యొక్క పొలంలో రూతుండి పని చేయాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఈరోజు మనకి కూడా ఏం చెప్తా ఉన్నాడు ప్రభు? మనకి ఏదైతే ప్రభు చూపించాడో ఆ పొలంలో ఉండి మనం ఏం చేయాలా? పనిని చేయాలని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తాడు. ఈ దినాల్లో మరి సేవ విస్తరించినటువంటి ఈ దినాల్లో ఎన్నో పొలాలు మనకి కనబడతా ఉండొచ్చు కదమ్మా. ఎన్నో పొలాలు మనకి కనబడతా ఉండొచ్చు. కాబట్టి ఈ పొలం కనపడతా ఉందని ఆ పొలంలోకి వెళ్ళి మనం పని చేస్తూ ఉంటే కదా, మనం ఎక్కడ పని చేయాలా? మన ప్రభు మనకి చూపించినటువంటి ఆ పొలంలో పనిచేయడం మనకి ఆశీర్వాదం. కాబట్టి ఆ స్థలంలో మనం ఉండడం ఆశీర్వాదం. ఆ సంఘంలో మనం ఉండడం పొలం దేన్ని చూపిస్తుంది? ఏమ్మా? సంఘాన్ని మనకి చూపిస్తూ ఉంది. కాబట్టి అక్కడ ఉండడం మనకు ఆశీర్వాదం. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మరి ఆయన ఒక ద్రాక్ష తోట యజమానిగా అక్కడ మనం చూస్తూ వస్తే 1వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూస్తాం. ఆయనకు అక్కడ ఒక ద్రాక్ష తోట ఉందంట మత్తయి సువార్త 20వ అధ్యాయంలో. కాబట్టి ఆ యజమాని ఏం చేస్తూ ఉన్నాడు? తన పొలంలో చాలా పని ఉందని పనివారిని కూరికి పెట్టుకోవడానికి ఆ బజార్లోకి వెళ్ళి నిలబడితే ఉదయకాలం ఎవరు వచ్చారంటమ్మా? ఏ సమయంలో వచ్చారు? 9 గంటలకి కొంతమంది వచ్చారు. వారిని ఏం చేశాడు? మీరు వెళ్ళి నేడు నా ద్రాక్ష తోటలో మీరు పని చేయండి అని చెప్పి పంపించాడు. మళ్ళీ ఎన్నింటికి?
12 గంటలకు ఇంకా కొంతమంది వచ్చారంట. వాళ్ళు కూడా మీరు కూడా వెళ్ళి మీరు పని చేయండి అని చెప్పాడు కదా. అంటే పనిలో, అంటే పొలంలో ఎంత అక్కరుంటే, పని ఎంత అక్కరుంటే, పనిలో ఎంత ఒత్తిడి ఉంటే ఏం చేస్తారు చెప్పండి? యజమానులు పని వాళ్ళని ఎక్కువ పెట్టుకుంటారు. ఆలస్యంగా వచ్చినా పర్వాలేదు అని చెప్పి పెట్టుకుంటారు కదా. ఎందుకంటే పని ఒత్తిడిని బట్టి. తర్వాత మళ్ళీ ఎవరు వచ్చారంటమ్మా? 3 గంటలకు వచ్చాడు. 3 గంటలకు వచ్చిన వాళ్ళని కూడా ఏమన్నారు? మీరు కూడా పోయి పని చేయండి అన్నాడు. తర్వాత ఇంకెన్ని గంటలకు వచ్చారు? 5 గంటలకు వచ్చారంట. పని ఎన్ని గంటలకు ముగించబడిద్ది? 6 గంటలకు ముగించబడిద్ది. 5 గంటలకు వచ్చిన వాళ్ళని కూడా ఏం చేశాడు? మీరు కూడా పోయి పని చేయండి అని చెప్పాడు. మీరు కూడా పోయి పని చేయండి అని చెప్పాడు. కాబట్టి పని ఒత్తిడి చాలా మనకి కనబడతా ఉంది. పని ఒత్తిడి ఉందని చెప్పి మనం ఏం చేయకూడదు, ఎక్కడికి పడితే అక్కడికి మనం వెళ్ళకూడదు. ప్రభు చూపించిన పొలంలోనే ఏం చేయాలి? మనం పని చేయాలి. ఇప్పుడు మనం ఏ గంటలో ఉండం? చివరి గంటలో ఉండం. ఇప్పుడు మనం ఏ గంటలో ఉన్నాం? చివరి గంటలో ఉన్నాం. కాబట్టి ప్రభు మనకి కూడా ఏమి ఇచ్చాడనంటే, మనల్ని కూడా రక్షించి సంఘంలో చేర్చి ఆయనతో కూడా జత పనివారంగా మనల్ని నుంచి ఆ చివరి గంటలో మనం ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేయటానికి? ప్రభు పనిని మనం చేయడానికి. కాబట్టి రూతు ఏం చేయబడిందమ్మా? ఆ పొలంలోనికి నడిపించబడింది, పరిగేరుకోవడానికి నడిపించబడింది. ఈరోజు దేవుని కృప మరి రూతు తెలియకనే ఆ పొలంలోనికి నడిపించబడతా వచ్చింది. ఈరోజు మనమందరం కూడా మరి ప్రభు యొక్క కృప ద్వారానే ఈ యొక్క భాగ్యంలోనికి మనం ప్రవేశించాం. కాబట్టి దేవునితో కూడా కలిసి ఆయన యొక్క జాత పని వారంగా 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదవండి అమ్మా. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం. మేము దేవుని జత పని వారమై ఉన్నామంటున్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు మరి ఏమంటున్నాడు? మేము దేవుని జత పని వారము అంటే ఒక పని కోసం, మరి లేకపోతే దేవుని పనిలో దేవుడు మనల్ని ఏం చేశాడమ్మా? వాలిభాగస్తులుగా చేశాడు, జత పని వారంగా. ఈరోజు మనం ఏం చేస్తూ ఉన్నాం? ఆయనతోటి కలిసి మనం పనిని చేస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని కోసం పనిచేస్తున్నటువంటి, లేకపోతే జత పనివారినిగా దేవుడు మనల్ని చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ మరి పని ప్రభుది, పరిచర్య ప్రభుది. సేవ చేసే మనుషులు కాదు కానీ గొప్పవారు ఇక్కడ పనిని కొరకై వారిని వాడుకుంటున్నటువంటి, తన పనిలో వాడుకున్నటువంటి ఆ దేవుడు చాలా గొప్పవాడు. ఆ యజమాని చాలా గొప్పవాడు. ఆయన మనసు చాలా గొప్పది. ఆయన మనసు చాలా విశాలమైనటువంటిది. కాబట్టి ఈరోజు ఈ చివరి గంటలో కూడా దేవుడు మనకేమిచ్చాడు? ఆయనతో కూడా కలిసి ఈ పనిని చేసేటటువంటి ఒక భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. ఒకవేళ మరి పొలం అనేటటువంటిది ఒక మరి సంఘాన్ని మనకి చూపిస్తూ ఉండొచ్చు. అయితే అదే సమయంలో ఒక ఇంటిని కూడా మనకి చూపిస్తూ ఉంది. ఒక ఇల్లును మనం కట్టుకుంటా ఉన్నామని అంటే ఇంటికి ఏం వేస్తాం? ముందు పునాది వేస్తాం. పునాది వేసి కట్టిన తర్వాత ఏమి వేస్తాం? పైకప్పు కూడా వేస్తాం. కాబట్టి ఒక ఇంటికి ఏముండాలి? పునాది ఉండాలి, పైకప్పు ఉండాలి. కాబట్టి ఒకవేళ పౌలు పునాది వేసినా, అపోల్లో పైకప్పు వేసినా, లేకపోతే నీరు పోసినా, ఇంకేం చేసినా మనం అందరం కూడా ఎవరని చెప్పండి? దేవునికి చెందినటువంటి వారం. ఆ యొక్క సంఘం కట్టబడ్డానికి, లేకపోతే ఆ పని జరిగించబడ్డానికి మనం అందరం కూడా ఆయన పొలంలో మనం పనిచేసేటటువంటి వారం అనేది ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరిదమ్మా పొలము? ఆయనది పొలం. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? ఈ పొలంలో ఈ పైరు చక్కగా రావాలంటే ఏం కావాలి? సూర్యుడు రావాలి, ఇంకా వర్షం అవసరం, ఇంకా ఆ కిరణజన్య సంయోగ క్రియ జరగడం అవసరం. కాబట్టి అది మొక్కలు బాగా ఫలించాలి అని అంటే ఇవన్నీ ఎవరు ఇస్తూ ఉన్నారు? దేవుడే ఇస్తూ ఉన్నాడు. కాబట్టి కావలసినవన్నీ కూడా దేవుడే మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆ పనిలో దేవుడు మనకి కూడా ఏం చేశాడు? భాగాన్ని ఇచ్చాడు. ఈరోజు దేవుని యొక్క సంఘంలో చేర్చబడినటువంటి మనం అందరం కూడా ఏమనుకోవాలి? మనం జత పనివారము అనుకోవాలి. కాబట్టి ఆయనతో కూడా కలిసి సమకూర్చేదాని కొరకై మరి ఆయన యొక్క జత పనివారినిగా దేవుడు మనల్ని చేసుకుంటూ వచ్చాడు. అయితే ఇక్కడ రూతుతోటి బోయజు ఏమంటా ఉన్నాడంటే, నా కుమారి, నువ్వు వేరొక పొలంలోనికి పోవద్దు, ఇచ్చటనే ఏం చేయమంటున్నాడమ్మా? నీలకడగా ఉండుము. ఇచ్చటనే ఏం చేయమంటున్నాడు? నీలకడగా ఉండుమని అంటున్నాడు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క సార్వభౌమత్వంలో పిలువబడినటువంటి వారముగా, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారముగా, ప్రభు రక్తం చేత విమోచించబడినటువంటి వారముగా మనం అందరికి కూడా ఏముంది చెప్పండి? దేవుని పొలంలో పని ఉంది. కాబట్టి
మరి ఇక్కడ రూతు కూడా ఆ రీతిగా పిలువబడతా వచ్చినట్లుగా అక్కడికి వెళ్తా వచ్చినట్లుగా మనం చూస్తాం అన్నమాట. కాబట్టి ఈరోజు దేవుడు మనకి యొక్క ఆధిక్యతని అనుగ్రహిస్తూ వచ్చాడు. ఒకవేళ మనం మరి ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నా, లేకపోతే ఉద్యోగాలు చేసుకుంటూ దేవుని పరిచర్యలో ఉన్నా, ఒకవేళ విశ్వాసులంగా ప్రభు కొరకు మనం సాక్ష్యం ఇచ్చేటటువంటి వారంగా ఉంటా ఉన్నా, లేకపోతే ప్రభు పనిలో ఆత్మల రక్షణ కొరకై మనం ప్రయాసపడేదాని కొరకై దేవుడు ఏం చేశాడంటే, మనం పౌలు గారు ఒక మాట అంటాడు, కొరింథీ పత్రిక 4వ అధ్యాయము, 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటాడంటే, కరుణింపబడి ఇక చదవండి అమ్మా. మనం ఏం కాకూడదంటమ్మా? అధైర్యపడం. కరుణింపబడినటువంటి వారమై, కరుణింపబడి పరిచర్యను పొందాం కనుక, ఈ పాలిభాగాన్ని పొందాం కనుక, ఈ జతపని వారంగా మనం పిలువబడతా వచ్చాము కాబట్టి మనం ఏం కాకూడదంట? అధైర్యపడకూడదంట. అందుకనే ప్రభు తన సంఘాన్ని కడతా ఉన్నాడు. ఆయనతో పాటు ఆయన యొక్క పని ఈ పరిచర్యలో పాలిభాగస్థులంగా మన వంతు, మన బాధ్యతను మనం నెరవేర్చేదాని కొరకు ఇక్కడ ఆయన ఏమంటా ఉన్నాడంటే, బోయజు రూతుతోటి, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలంలోనికి పోవద్దు అని అంటూ ఇప్పుడు ఆమె పని చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో చెప్తా ఉన్నాడు. ఎవరికి? రూతుకి. ఏమని చెప్తున్నాడమ్మా? ఏమని చెప్పాడు జాగ్రత్త? నీవు ఏమంటున్నాడు? వారు చేయు పనిని కనిపెట్టుము అంటా ఉన్నాడు కదా. కనిపెట్టి వారిని వెంబడించుము. 9వ వచనంలో వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. కాబట్టి పని చేసేటప్పుడు ఏముండాలి మనకి? ఈ జాగ్రత్త ఉండాలి. కాబట్టి కనిపెట్టి మనం చూడాలి. అప్పటికే ఏం చేస్తూ ఉన్నారు కొంతమంది? ఆ పొలంలో ఏం చేస్తున్నారు? పని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రూతు క్రొత్తగా వచ్చినటువంటి విశ్వాసిగా ఏం చేయాలి? కనిపెట్టి చూడాలి. అందుకే హెబ్రీ పత్రికలు ఏమంటా ఉన్నాడంటే 13వ అధ్యాయము 7వ వచనంలో, మీ ముందున్నటువంటి నాయకులు, లేకపోతే మీ ముందున్నటువంటి వారు చేస్తున్నటువంటి వారి యొక్క ప్రవర్తన ఫలమును మీరు శ్రద్ధగా తలంచుకుంటూ అంతము వరకు వారు నడుచుకొనిన రీతిని తలంచుకొని అంటాడు. కాబట్టి మనకంటే ముందు మరి ఎంతోమంది ఓల్డ్ బిలీవర్స్, ఎంతోమంది సంఘాల్లో ఉండి పని చేసిన వారు, పరిచర్య చేసిన వారు, దైవ సేవకులు, లేకపోతే వారు మనకు అప్పగించినటువంటి లేకపోతే ఈ క్రమము, లేకపోతే ఈ పని, ఈ పరిచర్య విధానము మనం ఏం చేయాలంట? వారి ప్రవర్తన ఫలాన్ని మనం తలంచుకోవాలంట. కాబట్టి మనం పనిచేసేటప్పుడు ఏం చేయాలి? కనిపెట్టి మనం చూడాలి. మనం కనిపెట్టాలంటే ఏం చేయాలా? మన దృష్టిని అక్కడ పెట్టాలి. మనం చూస్తూ ఉండాలి. మన దృష్టిని అక్కడ ఉంచాలి. ఒకవేళ మన దృష్టి వేరే వాటి మీదకి వెళ్ళిపోయిందనుకో ఏమవుతుంది చెప్పండి? చూడలేం. వాళ్ళు ఏం చేశారో మనకు తెలియదు. మనకు తెలియదు కాబట్టి మనం ఏం చేస్తాం? మనకు తోచింది చేస్తాం. మనం దృష్టి పెట్టి చూడకపోతే మనం తెలుసుకోలేము. మనకు తెలియదు కాబట్టి, మనం చూడలేదు కాబట్టి ఏం చేస్తాం? ఇక్కడైతే అంటాం, నేను ఇట్లా అనుకోలేదు అక్క, లేకపోతే నేను చూడలేదు అందుకే. అయితే ప్రభుకి సాకులు చెప్పడానికి వీల్లేదు కదా. ప్రభుకి సాకులు చెప్పడానికి వీల్లేదు. కాబట్టి ముందున్నటువంటి వారు, లేకపోతే కోయువారు చేయు పనివారి యొక్క పనిని కనిపెట్టి చూడాలంట. ఇంకేం చేయాలంటమ్మా? వారిని వెంబడించాలి. కాబట్టి రూతుకు బోయజిస్తున్నటువంటి హెచ్చరిక, రూతుకు బోయజిస్తున్నటువంటి ఒక జాగ్రత్త, రూతుకు బోయజిచ్చేటటువంటి ఒక సలహా ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ ప్రకారమే మనం చేయాలి. యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనం చదవండి అమ్మా. యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి యేసు తండ్రి కుమారుడు చూచును, అదే కానీ తనంతట తాను ఏది చేయడంట. ఎవరంటమ్మా? కుమారుడు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే చేస్తాడు. ఈరోజు మనం ఏం చేయాలా? యేసు ప్రభువారే తండ్రి ఏది చేయడం చూస్తూ వచ్చాడో దానిని చేస్తూ ఉంటే ఈరోజు మనం ఏం చేయాలా? మనం కూడా చూసి
ఆ ప్రకారమే చేయాలా. కాబట్టి మనం ముందున్నటువంటి వారిని, మనం మరి పని చేయుచున్నటువంటి వారిని మనం ఏం చేయాలా, మనం చూడాలి అనేది ప్రభు మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. అందుకనే మన దృష్టిని ఆ పని మీద నిలుపుకోవడం, మన దృష్టిని ఆ ప్రభు మీద నిలుపుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. గిద్యోను ఒక మాట చెప్తాడు మిద్యానీయులతోటి ఇశ్రాయేలీయులకు యుద్ధం వచ్చినప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలోన 7వ అధ్యాయంలో ఏమని చెప్తాడమ్మా, చదవండి. నేను ఏది చేయటం మీరు చూస్తారో మీరు దాన్ని. 16వ వచనం. మిద్యానీయులు దండు అక్కడ ఉంది, ఆ దండులోకి వీళ్ళు వెళ్తూ ఉన్నారు. చదవండి. 300 మందిని 3 గుంపులుగా చేసి బోరను వట్టికుండను నన్ను చూచి నేను చేయనట్లు చూడుడి. కాబట్టి గిద్యోను చెప్తా ఉన్నాడు, ఏమని చెప్తున్నాడు ఇశ్రాయేలీయులతోటి, నన్ను చూచి మీరు నేను చేసేటట్లు మీరు చేయండి. అప్పుడు ఏం చేశారు వాళ్ళు, గిద్యోను చూస్తూ వచ్చారు, గిద్యోను ఏం చేశాడో అది చేస్తూ వచ్చారు. మిద్యానీయులకు భయం వచ్చేసింది. ఏం చేశారమ్మా, మిద్యానీయులు పారిపోయారు. ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికని వచ్చి అక్కడ మరి డేరాలు వేసుకొని ఉంటా వచ్చారు. దండ అక్కడ దిగింది. అయితే ఎప్పుడైతే గిద్యోను చెప్పినట్లు గిద్యోను చేయడం మరి వారు చూస్తూ వచ్చారో ఆ ప్రకారం వారు చేస్తూ వచ్చారో ఏం కలిగింది, శత్రువు మీద విజయం కలిగింది, శత్రువుల మీద విజయం కలుగుతూ వచ్చింది. ఒకవేళ ఆ రీతిగా మనం చేస్తే మరి వారు విజయం పొందుతూ వచ్చారు అనేది మనం చూస్తాం. ఒకవేళ ఆ రీతిగా మనం చేయకపోతే ఏమవుతాం, నష్టపోతాం. ఆ రీతిగా మనం చేయకపోతే నష్టపోతాం. మన ఆత్మీయ జీవితాల్లో విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని మనం ఏమాత్రం కూడా జీవించలేము. కాబట్టి క్రొత్త నిబంధనలోనికి వచ్చేటప్పటికి తిమోతితోటి పౌలు గారు అంటూ ఉంటాడు. చూడండి, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనమా చదువమ్మా. హింస పొందుదురు. పౌలు గారు తిమోతికి హెచ్చరిస్తూ ఏమంటున్నాడంటే, తిమోతి, నేను చాలా శ్రమల గుండా వెళ్తూ వచ్చాను, నువ్వు చూస్తూ వచ్చావు. అయితే ఈ శ్రమలన్నింటిలో నుంచి ప్రభు నన్ను ఎట్లా తప్పించాడో నువ్వు చూస్తూ వచ్చావు. కాబట్టి తిమోతి పౌలు యొక్క జీవితాన్ని చూసినటువంటి వాడుగా, తన శ్రమలను చూసినటువంటి వాడుగా, పౌలు యొక్క శ్రమల్లో మరి దేవుడు ఎలా తనను తప్పించాడో జరిగినటువంటి వాడుగా, మరి తిమోతి తోటి పౌలు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అని అంటే ఏమంటున్నాడమ్మా, అదే చదువు ఇందాక ఆ మాట క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారు హింస పొందుదురు అంటా ఉన్నాడు. కాబట్టి నిజమే, భక్తులు హింసలు గుండా వెళ్తూ వచ్చారు. అయితే దేవుడు వారిని తప్పిస్తూ వచ్చాడు. ఒకవేళ తిమోతి, నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచినందుకు, లేకపోతే ఈ పనిలో ఉన్నందుకు, ఈ పనిలో నిలకడగా ఉన్నందుకు నీకు కూడా ఏదైనా కష్టం వస్తుందేమో, శ్రమ వస్తుందేమో, అయితే మరి ఏం చేయమంటున్నాడు, సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారికి శ్రమ వచ్చింది అని తిమోతిని ధైర్యపరుస్తూ ఉండడం అనేది మనం చూస్తాం అన్నమాట. ఈరోజు దేవుని ప్రజలముగా దేవుడు చెప్పింది చేయడానికి, లేకపోతే మరి యోగ్యమైనటువంటి విధానంలో మనం మరి నడుచుకునే దాని కొరకై నడుచుకోవాలి అని అంటే ఏమొస్తాయి చెప్పండి, కొన్ని శ్రమలు వస్తాయి కదా, కష్టం వస్తుంది కదా, ఇబ్బందులు ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. అయితే వీటన్నిటిలో కూడా ప్రభు మనకేం చేసేవాడు, సహాయం చేసేవాడు. కాబట్టి ఏం చేశాడు, పౌలుని దేవుడు తప్పిస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన మనలను కూడా ఏం చేస్తాడు, తప్పిస్తాడు. కాబట్టి మనం పనిలో తీసుకొనవలసినటువంటి ఆ యొక్క జాగ్రత్తలను గురించి మరి ఇక్కడ బోయజు రూతుతోటి చెప్తా ఉన్నాడు. నువ్వు పనిచేసేటప్పుడు, నువ్వు ఈ పొలంలో పరిగెరుకునేటప్పుడు, ఈ పొలంలో ఉన్నప్పుడు నువ్వేం చేయి పని వారిని గమనించి చూడు, వారు ఎలాగో చేస్తూ ఉన్నారో నువ్వు గమనించి చూడు అని చెప్పేసి చెప్పడం మనం చూస్తాం అన్నమాట. కాబట్టి పని చేసేటప్పుడు ఇంకేం చేయాలి, మనం కనిపెట్టి చూడాలి. తర్వాత శ్రద్ధగా చేయాలి. రూత్ ఏం చేసిందమ్మా, శ్రద్ధగా చేస్తూ వచ్చింది. రూత్ ఏం చేసింది, శ్రద్ధగా చేస్తూ వచ్చింది. కాబట్టి పనిలో మనకేం అవసరం, శ్రద్ధ అవసరం. పనిలో మనకేం అవసరం,
శ్రద్ధ అవసరం. కాబట్టి దేవుని ప్రజలముగా, అందుకనే హెబ్రీ స్త్రీలు ఎవరంట? చురుకైనటువంటి వారు అని మనం చూస్తాం. కాబట్టి దేవుని కార్యాల్లో కూడా ఎలా ఉండాలి? మనం చాలా చురుగ్గా ఉండాలి. మరి అక్కడ మనం చూస్తూ వస్తే ఆ హెబ్రీ మంత్రసానులు ఇద్దరు ఎవరు? షిఫ్రా పుయాలు. కాబట్టి ఎంత చురుగ్గా ఉన్నారని అంటే ఫరోకి ఏమని చెప్తా ఉన్నారు? మేము అక్కడికి వెళ్ళకముందే వాళ్ళు బిడ్డలను గనేసేస్తూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు కదా. కాబట్టి మరి చురుకైనటువంటి స్త్రీలముగా దేవుని ప్రజలముగా ఉండడం మనకి చాలా అవసరం. కాబట్టి శ్రద్ధగా పనిచేసేవారు ఏం చేస్తారని ఉంది వాక్యంలో. ఏమో సామెతల గ్రంథం 12వ అధ్యాయంలో శ్రద్ధగా పనిచేసేవారు ఏం చేస్తారంట? ఏలుబడి చేస్తారంట. అంటే ఏం చేస్తారు చెప్పండి? ఏలుబడి అంటే అధికారం. అంటే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోనికి దేవుడు ఏం తీసుకొని వస్తాడు? మనల్ని తీసుకొని వస్తాడు. శారీరకంగా మాత్రమే కాదు కానీ ఆత్మీయంగా, మరి ముఖ్యంగా ఆ ఉన్నతమైనటువంటి ఆ స్థితిలోనికి మనం వెళ్ళాలి అని అంటే దేవుని పనిని ఏం చేయాలమ్మా? మనం శ్రద్ధగా చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఏం పొందబోతా ఉన్నాం? చేసిన పనిని బట్టి అట్టిదానికి, సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో చేసిన పనిని బట్టి అట్టిదానికి ప్రతిఫలము. మనం అందరం కూడా ప్రతి వాడును చేసిన పనిని బట్టి ఏం పుచ్చుకోబోతున్నాడు? జీతం పుచ్చుకోబోతా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని పనిని చేసేటప్పుడు శ్రద్ధగా చేయాలి. కొన్నిసార్లు బద్ధకంగా చేస్తే వాక్యంలోనే ఉంది, ఏమని ఉంది? దరిద్రులు అవుతారంట. ఏమని ఉందమ్మా? దరిద్రులు అవుతారంట. కాబట్టి ఆత్మీయమైన జీవితంలో మనం ఆ దారిద్ర్యతలోనికి వెళ్లకుండా దేవుని కార్యాలు, దేవుని విషయాలు, లేకపోతే వీటన్నిటిలో కూడా ఎట్లా ఉండాలి? మనం శ్రద్ధగా ఉండాలి, శ్రద్ధగా పనిచేయాలి, ఆసక్తి కలిగి మనం పనిచేయాలా. కాబట్టి మనం కలిగి ఉన్నటువంటి ఆసక్తిని ఎట్లా ఉండాలంట? 2 కొరింథీ పత్రికలు అంటాడు కదా, ప్రభునందు మీ యొక్క ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ స్థిరులను ఆసక్తులను అయ్యుండు అంటాను. కాబట్టి ప్రభు కార్యాల్లో ఏం కావాలి? మనకి ఆసక్తి కావాలా. ప్రభు కార్యాల్లో ఏం కావాలి? మనకి స్థిరత్వం కావాలా. ఏం కావాలి? స్థిరత్వం కావాలా. అదే నిలకడ. బోయజ్ రూతుతోటి ఏమంటున్నాడు? నువ్వేం చేయమంటున్నాడు? ఈ పొలంలోనే నువ్వు నిలకడగా ఉండు. కాబట్టి ప్రభు పనిలో, ప్రభు యొక్క పరిచర్యలో, ఆయన యొక్క పొలములో, లేకపోతే ఆయన యొక్క మరి కార్యములలో మనకి ఏం అవసరం చెప్పండి? నిలకడ అవసరం. మనకి నిలకడ అవసరం అనేది ప్రభు మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ నిలకడగా ఉండటం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకనంటే ఈ దినాల్లో శత్రువు మన యొక్క విశ్వాసాన్ని ఊపుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మన నిలకడను పోగొడతా ఉంది. కూర్చుని నిలబడుకున్న పిల్లల్ని వచ్చి ఒకసారి అట్లా నెట్టామనుకోండి, ఏమవుతారు? వాళ్ళు పడిపోతారు, నిలకడ కోల్పోతారు. కాబట్టి శత్రువు ఆ రీతిగా విజృంభిస్తూ ఉంది. కాబట్టి మనం ఏం చేయాలా? నిలకడగా ఉండడం చాలా ప్రాముఖ్యమైనటువంటిదని ప్రభు మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకేం చెప్తా ఉన్నారని అంటే ఆమెతోటి నువ్వేం చేయమంటున్నాడమ్మా? నా పనివారు ఉన్నారు. అంతకంటే ముందు చదువు. నా పని కత్తెల యొద్ద నిలకడగా ఉండుము. ఏమంటున్నాడమ్మా? నా పని కత్తెల యొద్ద. ఆల్రెడీ బోయిస్ పొలంలో పని కత్తెలు ఉన్నారు. ఏం చేస్తున్నారు? వాళ్ళు పని చేస్తూ ఉన్నారు. ముందు రక్షణ పొందినటువంటి విశ్వాసులు ప్రభు కొరకై, ప్రభు కార్యాల్లో, ఒకవేళ పెద్ద సహోదరులు రూతు మరి అప్పుడే మోయాబు నుంచి ఏం చేసిందమ్మా? బెత్లెహేముకు వచ్చింది. మోయాబు నుండి బెత్లెహేముకు వచ్చింది. రూతుకు తెలియదు కొన్ని విషయాలు. అయితే బోయస్ చెప్తా ఉన్నాడు, నా పనికత్తెల యొద్ద ఉండు అని అంటా ఉన్నాడు. అంటే రూతుని ఎట్లా చేయమంటున్నాడమ్మా? వాళ్ళతోటి నువ్వు కలిసి ఉండు. వాళ్ళతోటి ఏం చేయమంటున్నాడు? కలిసి ఉండు అని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే వాళ్ళకు నువ్వు దగ్గరగా ఉండు. లేకపోతే నువ్వు ఒంటరిగా పని చేయమని చెప్పలేదు, కానీ నువ్వు వాళ్ళతోటి కలిసి ఉండు అని మరి చెప్పడం మనం చూస్తాం అన్నమాట. ఇదేం మనకు చూపిస్తుంది? కలిసి ప్రభు కార్యాన్ని మనం చేయడాన్ని మనకి చూపిస్తూ ఉంది. కలిసి పనిచేస్తే ఎక్కువ ఫలాన్ని మనం పొందుకుంటాం. అందుకనే సహోదరులంగా, మరి ముఖ్యంగా సిస్టర్స్గా ఎక్కడికి వెళ్ళినా పరిచర్యకి ఎట్లా వెళ్తాం? ఇద్దరిని ఒక్కళ్ళని ఎప్పుడు ఎక్కడికి పంపించాం. అక్క నాకు ఏ ఊరొద్దు, నేను ఒక్కదాన్నే పోతా అంటే నేను ఒక్కదానివే పోయావనుకో, అక్కడ నీకు ఏదన్నా ఒక సందర్భం ఎదురొస్తే ఏమవుతావు? వెంటనే కృంగిపోతావు. ఇంకొకళ్ళు ఉంటే ఏమవుతారు? బాధపరుస్తారు. అందుకే సువార్తకి వెళ్ళినా, లేకపోతే ఏదన్నా ఒక మీటింగ్కి వెళ్ళినా, ఒకవేళ ఇంకెక్కడన్నా పరిచర్యకి వెళ్ళినా ఇద్దరుగా, ముగ్గురుగా కలిసి మనం వెళ్ళడం అవసరం. ఈ సహవాసం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒక ఆమె ఉంది బైబిల్లో, ఒంటరిగా పనిచేసుకుంటా ఏం చేసింది?
సణుక్కుంటా ఉంది. ఎవరు? మార్త. కొన్నిసార్లు ఒంటరిగా చేస్తామని చెప్పేసి ఏం చేస్తాం? కాబట్టి ఒంటరిగా చేస్తే మనకు వచ్చేది ఏంటంటే సణుగులే. కలిసి పనిచేయడంలో ఏముంది? ఆనందం ఉంది. సహజంగా దేవుని పొలంలో, మరి ముఖ్యంగా సంఘంలో మనము కలిసి పనిచేయడం ద్వారా ఏముంది? మనకి ఆనందం ఉంది. మనం కలిసి పనిచేయడం ద్వారా ఏముంది? మనకి సంతోషం ఉంది. అందుకని ఏమంటున్నాడంటే, నువ్వు వారితోటి కలిసి, కాబట్టి ఇక్కడ ఎవరున్నారు? నా పనికత్తెలు ఉన్నారు. కాబట్టి వారి దగ్గర నువ్వేం చేయి? నిలకడగా ఉండమని అని చెప్పి చెప్పడం మనం చూస్తాం. కాబట్టి మనం మరి దేవుని ప్రజలముగా, రక్షణ పొందిన సహోదరులముగా చాలా విషయాల్లో మనం నిలకడగా ఉండడం అవసరం. ప్రార్థనలో నిలకడగా ఉండాలి. ఇంకా ఏమ్మా? బైబిల్ చదువుకునే విషయాల్లో, బైబిల్లో తర్వాత చెప్పుకుందాం, ముందు జనరల్గా చెప్పుకుందాం. అక్కడ విశ్వాసం ఉంది అంటాడు, తర్వాత ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. అయితే ప్రభుకి ఆరాధన చేసే విషయంలో కూడా ఎట్లా ఉండాలి? సహవాసంలో కూడా ఎట్లా ఉండాలి? మనం నిలకడగా ఉండడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకని ఈరోజు ఉమెన్ ఫెలోషిప్స్ ఎందుకు? మనకి స్త్రీల కొడుకులు ఎందుకు? మా రెండో బాబు చిన్నోడిగా ఉన్నప్పుడు, మమ్మీ ఎప్పుడు సిస్టర్స్ మీటింగ్ అంటావు, బ్రదర్స్ మీటింగ్ అని ఎప్పుడు అనరు, నీకెందుకు ఇన్ని మీటింగ్లు అని అంటా వచ్చాడు ఒకసారి. కాబట్టి అంటే బ్రదర్స్కి సంగతి మనకు తెలియదు, కానీ సిస్టర్స్గా మనకేం కావాలా? ఫెలోషిప్ చాలా అవసరమైంది కదా. ఈ దినాల్లో మరి సహోదరులను మనం చూస్తూ వస్తే ఒంటరిగా ఉండి ఏమవుతున్నారు? ఆలోచన ఎక్కువ అవుతూ ఉంది. ఆలోచన ఎక్కువ ఏం చేస్తున్నారు? డిప్రెషన్లోకి పోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లా. కృంగిపోతూ ఉన్నారు, చాలామంది కృంగిపోతూ ఉన్నారు. అందుకనే సహోదరులుగా మనకేం అవసరం చెప్పండి? ఫెలోషిప్ చాలా అవసరం. ఈ ఫెలోషిప్లో ఏముందో మనకంటే ప్రోత్సాహం ఉంది. ఈ ఫెలోషిప్లో మనకి ఏముందని అంటే పురికొల్పు ఉంది. ఈ ఫెలోషిప్లో మనం వండర్లో ఏం చేస్తాం? ఆ స్నేహతత్వం, లేకపోతే ఆ యొక్క మరి ఆ సంబంధాన్ని మనం కలిగి ఉంటాం. కాబట్టి ఆ ఎంకరేజ్మెంట్ని మనం కలిగి ఉంటాం అన్నమాట. కనుకనే ఈరోజు మరి ప్రభు అక్కడ బాయ్స్ చెప్తా ఉన్నాడు ఆమెతోటి, నువ్వు ఒంటరిగా ఏరుకుంటా ఉంటే అమ్మ నువ్వేమవుతావు? అలసిపోతావేమో, నిరుత్సాహపడతావేమో, కాకపోతే ఇంకేం ఏరుకుందామని ఆపేసేస్తావేమో. కాబట్టి నువ్వేం చే? నా పనికత్తెలతో కలిసి ఏరుకో, నా పనికత్తెలతో కలిసి ఏరుకోమంటా ఉన్నాడు. కాబట్టి వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళని చూసి రూత్ ఎంకరేజ్ చేయబడతా ఉండి ఉంటుంది, రూతుని చూసి వాళ్ళు ఎంకరేజ్ చేయబడతా ఉండి ఉంటారు. కాబట్టి ఒండూరుల కొరకైనటువంటి ఆ ప్రోత్సాహం, పురికొల్పు మనకి ఇక్కడ ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుకనే ఒకవేళ ఈరోజు మనం ఒకవేళ ఎక్కడున్నా సరే, మందిరంలో ఉన్నా, వర్క్ ప్లేస్లో ఉన్నా, లేకపోతే పొలాల్లో ఉన్నా, ఇంకెక్కడున్నా, ఇంకేదైనా పనిలో ఉన్నా కూడా కలిసి సహవాసం అనేటటువంటిది మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి ముఖ్యంగా సంఘంలో, దేవుని యొక్క కార్యాల్లో మనం కలిసి పనిచేయడం ద్వారా ఎక్కువ ఫలాన్ని మనం చూడగలం, ఎక్కువ ఫలితాన్ని మనం చూడగలం అన్నమాట. కనుకనే మరి ఇక్కడ అంటా ఉన్నాడు బోయజ్ రూతుతోటి, నువ్వు నా చెలికత్తెలు ఉన్నారు, వాళ్ళని చూసి నువ్వేం చేయి? వాళ్ళని వెంబడించు, వాళ్ళ దగ్గర నువ్వు ఉండమని చెప్పేసి చెప్పినట్లుగా మనం చూస్తాం. ఒకవేళ ఈరోజు మనం మరి ప్రార్థనని అంటాడు అక్కడ నిలకడగా ఉండమంటాడు. ఒకవేళ ప్రార్థనలో నిలకడగా లేమా? వాక్యం చదువుకునే విషయాల్లో ఆయా సమయాల్లో తప్పిపోతూ ఉన్నామా? లేకపోతే ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చే విషయాల్లో, లేకపోతే ప్రభుని ఆరాధన చేసేటప్పుడు, కొన్నిసార్లు దేవుని యొక్క మందిరానికి వచ్చేటప్పుడు కొన్నిసార్లు మనకి ఎట్లా ఉంటుందనంటే ఆదివారం రావటమే గగనమైపోతుంది. మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలని సమయానికి రావడమే మనకు చాలా కష్టమైపోతూ ఉంది. ఇంకా వారకొడుకులకి ఏమొస్తాం? ఇంకా పరిచర్యకి కదా. అందుకనే మరి కలిసి ఉండడం అనేటటువంటిది, ఫెలోషిప్ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిదని ప్రభు మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. ఇంకా ఏం చెప్తా ఉన్నాడమ్మా ఆమెకి? చదవండి అన్నమాట. వారు పనిని కనిపెట్టి వారిని, వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుమని అంటా ఉన్నాడు. కాబట్టి రూత్ ఏం చేయాలమ్మా? వారిని వెంబడించాలి అనేది ఇక్కడ ప్రభు మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత సాయంకాలం అయిపోయింది. ఎవరు వచ్చారు? ఏమా? బాయ్స్ వచ్చాడు. బాయ్స్ వచ్చిన తర్వాత ఏం జరిగింది అక్కడ? పలకరింపులన్నీ అయిపోయింది. ఏం పలకరింపులు? పని వాళ్ళకి ఏం చెప్పాడు ఈయన? శుభం కలుగును గాక అని మరి కదా చెప్పాడని లేదా? చదవండి అన్నమాట. యెహోవా మీకు తోడై ఉండను గాకని బోయజ్ ఏం చేశాడు? చేనుకోయి వారితో చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు?
యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని చెప్పడం మనం చూస్తాం. కాబట్టి యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అన్న తర్వాత మామూలుగా రోజు వెళ్ళిపోయేవాడేమో ఎవరు? బోయజు. ఈ పలకరింపులన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేవాడేమో. అయితే ఆ రోజు ఏం చేస్తూ ఉన్నాడు? చేలో క్రొత్తగా పనిచేసేటటువంటి రూతుని చూస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు క్రొత్తగా వచ్చిన విశ్వాసులు అనుకుంటారు, కొత్తగా మందిరానికి వచ్చినప్పుడు, అయ్యో నేను మందిరానికి వస్తే ఎవరు నన్ను పలకరించలేదే, ఎవరు నన్ను చూడలేదే అని చెప్పి అనుకుంటాం. ఎవరు చూసినా చూడకపోయినా మనల్ని ఎవరు చూస్తారమ్మా? ప్రభువు చూస్తాడు. కాబట్టి ఎవరు చూశారు చెప్పండి? ఇక్కడ బోయజు చూశాడు. బోయజు చూసి ఏమడుగుతా ఉన్నాడు? 5వ వచనం, కోయివారి మీద ఉంచబడిన తన పనివానిని చూచి. బోయజు పొలంలో ఎవరున్నారమ్మా? పనివారు ఉన్నారు. ఇంకెవరున్నారు? పనికత్తెలు ఉన్నారు. ఇంకెవరున్నారు? కొంచెం ఆలోచన చేయండి. కోయివారి మీద ఉంచబడిన పనివాడున్నాడు. కోయివారి మీద ఎవరున్నారమ్మా? దేవుడు నియమించినటువంటి, లేకపోతే బోయజు నియమించినటువంటి పనివాడు ఉన్నాడు. ఆ వ్యక్తే పెద్ద దాసుడు. ముగ్గురు పేర్లు లేనటువంటి పెద్ద దాసుల్ని, లేకపోతే ఇలాంటి పనివారిని, లేకపోతే మరి పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నటువంటి వారిని ముగ్గురును చూస్తాం బైబిల్లో. మీరు తర్వాత వెతుక్కోండి, క్విజ్లో అడుగుతాను, ఇప్పుడు నేను చెప్పను కానీ. కాబట్టి కోయివారి మీద ఉంచినటువంటి పనివారు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? పెద్ద దాసుడు ఏం చేస్తూ ఉన్నాడమ్మా? రాగానే బోయజు అడుగుతూ ఉన్నాడు. ఏమడుగుతూ ఉన్నాడు? ఈ చిన్నది ఎవరిది? కాబట్టి కోయివారి మీద ఉంచబడినటువంటి పనివాడు ఉన్నాడు. కాబట్టి ఆ పనివాడు ఏం చేస్తూ ఉన్నాడు? అందరినీ పరిశీలన చేస్తూ ఉన్నాడు. మనం చేసే పనిని కూడా ఏం చేస్తున్నాడు? చూస్తూ ఉన్నాడు. ఆ పనివారు చేసేటటువంటి ఆ పనిని కూడా ఏం చేస్తూ ఉన్నాడు? కనిపెడతా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం చేసే కార్యాలు, మన పని, లేకపోతే ఎవరు చూస్తున్నారమ్మా? ప్రభు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఒకవేళ మరి పనివారు సంఘంలో, లేకపోతే ఇంకా దేవుడు నియమించినటువంటి వారు కూడా మరి చూస్తూ ఉండొచ్చు. అయితే అది వేరే సంగతి. అయితే మనం పని చేసేటప్పుడు ఏ గ్రహింపును మనం కలిగి ఉండాలా? ఆయన కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. మనం పని చేసినా, మనం ప్రార్థన చేసినా, మనం ఏం చేసినా ప్రభు కొరకై ఆయన కనిపెట్టి చూస్తున్నాడు అన్నటువంటి ఆ గ్రహింపు కలిగినటువంటి వారమై మనం పని చేయాలనేది, ఆ పర్యవేక్షించేటటువంటి ఆ ప్రభు ఉన్నాడు, లేకపోతే ఆ పెద్దదాసుడు ఉన్నాడు. కాబట్టి ఆయన చూస్తూ ఉన్నాడు అన్నటువంటి ఆ గ్రహింపు కలిగినటువంటి వారముగా మనం పనిచేయడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అయితే ఆ పెద్దదాసుడు ఏమని చెప్తా ఉన్నాడు బోయజు రూతుని గురించి? ఈమె ఏమని చెప్తున్నాడమ్మా? మోయాబీయురాలైన యవ్వనురాలు అని చెప్తా ఉన్నాడు. నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైనటువంటి యవ్వనురాలు అన్నట్టు. కాబట్టి యవ్వనురాలు ఏం చేస్తూ ఉందమ్మా? బోయజు పొలంలో పనిచేస్తూ ఉంది. కాబట్టి ఒకవేళ యవ్వనస్తులు అనుకుంటూ ఉండొచ్చు, ఇప్పుడే ఎందుకు మాకు పని, లేకపోతే ఇప్పుడే ఎందుకు మేము అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి, లేకపోతే ఇప్పుడే ఎందుకు మాకు పరిచర్య అని అనుకుంటారేమో. అందుకే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. ఏమని ఉంది? విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం చదువమ్మా. విలాప వాక్యములు 3:27. కాబట్టి ఇక్కడ యవ్వన కాలమున కాడిమోయట నరునికి మేలు. ఒకవేళ నువ్వు ఇంకా యవ్వన బిడ్డగా జీవిస్తూ ఉంటే, ఏదో పెద్ద అయిన తర్వాత ప్రభు కోసం ఏదో ప్రయాసపడతానని అనుకోబాకు. ఇక్కడ బోయజ్ తోటి పెద్ద దాసుడు చెప్తా ఉన్నాడు, ఈమె మోయాబు నుండి వచ్చినటువంటి ఎవరమ్మా? యవ్వనురాలు. కాబట్టి యవ్వనురాలు ఏం చేస్తూ ఉందంటే పరిగెరుకోవడానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఆమె దేవుని యొక్క ఆత్మ నడిపింపు కలిగినటువంటి వారంగా 5 వారాల సెలవుతో, లేకపోతే తన యొక్క ఆ యొక్క యజమాని యొక్క సెలవుతోటి ఏం చేస్తూ ఉంది? ఆమె ఇక్కడ పని చేస్తూ ఉంది. కాబట్టి రూతులో మనకేం కనపడతా ఉందంటే ఆ దీనత్వం కనబడతా ఉంది, ఆ తగ్గింపు మనకి కనబడతా ఉంది. కాబట్టి ఇక్కడ ఏమడుగుతా ఉంది? 7వ వచనం చదువమ్మా. ఆమె నాకు సెలవిమ్మని ఏరుకొని కూర్చుకొనుటకు నాకు సెలవిమ్మని అడిగాను. కాబట్టి ఇక్కడ ఆమె ఏం చేస్తూ ఉందంటే ఒక దీనురాలుగా మరి అడిగి సెలవు తీసుకొని పని చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి నాకు సెలవిమ్మని అడుగుతూ ఉంది. ఇక్కడ ఆమె
మరి ఎంతో దీన మనసు కలిగి దీనురాలుగా మరి ఆ ప్రభు పనిలో లేకపోతే ఆ యొక్క పొలంలో ఆమె ఆ పరిగెరుకుంటూ ఉన్నటువంటిదిగా మనకి కనబడతా ఉందన్నమాట. మనం చూస్తూ వస్తే న్యాయాధిపతుల గ్రంథం, రూతు గ్రంథానికి ముందు ఏ గ్రంథం ఉంటుందమ్మా? న్యాయాధిపతుల గ్రంథం. న్యాయాధిపతుల గ్రంథంలో ఏం కనపడుతుంది మనకి? రాజు లేడంట, అందరూ ఏం చేస్తూ ఉన్నారు? ఎవరి ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తూ ఉన్నటువంటి ఆ దినాల్లో ఈ స్త్రీ ఏం చేస్తుందమ్మా? సెలవు పొంది, అడిగి సెలవు పొంది ఏం చేస్తూ ఉంది? పని చేస్తూ ఉంది. పరిగెరుకోవడానికి అడిగి సెలవు పొందినటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం అనమాట. అంటే ఇది మనకేం జ్ఞాపకం చేస్తూ ఉందని అంటే, ఆ దినాల్లో అందరూ ఎవరి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉంటే, నేను ఒక్కదాన్ని ఎందుకు నా ఇష్టం వచ్చినట్టు జీవించక అందరిని అడిగి చేయాలా, చెప్పి చేయాలా, చెప్పిందే చేయాలా? అట్లా అనుకోలే రూతు. ఏమనుకుందమ్మా? అందరూ ఎట్లన్నా ఉండని, నేను మాత్రం నా ప్రభు చెప్పింది నేను చేస్తా. నా ప్రభు మరి చెప్పినటువంటి ఆ పొలంలో నేను పనిచేస్తా. కాబట్టి ఆయన చెప్పినట్లుగా చేయడానికి రూతు ఏం చేసిందమ్మా? తన మనసుని సిద్ధపరచుకుంది. కాబట్టి ఇక్కడ ఆ పనిలో మెలకువలు చెప్తూ మరి ఆ పని ఎలా చేయాలో కూడా ఇక్కడ మరి బోయజు రూతుకి సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. అంటున్నాడు, నా కుమారి నా మాట వినుము అని అంటా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఇది ఒక ప్రశ్నలాగా కూడా మనకి కనబడతా ఉంది. వాక్యంలో మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుంది? బలులు అర్పించట కంటే యెహోవా మాట వినుట శ్రేష్టము. కాబట్టి దేవుని వాక్యంలో ప్రభు యొక్క మాటను విన్న స్త్రీలు ఏం చేస్తూ వచ్చారమ్మా? గృహాలను కట్టుకున్నారు, ఇంకా కుటుంబాలను కట్టుకున్నారు, ఇంకా సంఘాలను కూడా కడతా వచ్చారు కదా. లుదియా దేవుని మాటను విని ఏం చేసిందమ్మా? తన ఇంటిని కట్టుకుంది, తన ఇంటి వారందరినీ కూడా రక్షణలోనికి నడిపించుకుంది. కాబట్టి వారు రక్షణ పొందారు. తర్వాత వారు తమ ఆత్మీయ జీవితాలను, ఆత్మీయ గృహాలను కట్టుకున్నారు, తమ యొక్క కుటుంబాల్లో కట్టుకున్నారు, తమ మరి సంఘాలను కూడా కడతా వచ్చినట్లుగా మనం చూడగలం అనమాట. కాబట్టి మనకేం అవసరం చెప్పండి? ఏం శ్రేష్టమైంది? దేవుని యొక్క మాట వినడం మనకెంతో శ్రేష్టమైనటువంటిది. కాబట్టి రూతు ఆ రీతిగా దేవుని యొక్క మాటను విని, దేవుని యొక్క మాటను బోయజు చెప్పిన మాటను విని ఆ పొలంలో పనిచేసేటప్పుడు బోయజు ఏం చెప్తా ఉన్నాడు రూత్ తోటి? ఏమో, నీకు దాహం అగినప్పుడు కుండలి వద్దకు వెళ్ళి పనివారు చేదిపోసిన నీళ్ళు ఉన్నాయి, కాబట్టి నువ్వేం చేయి, ఆ నీటిని నువ్వు త్రాగు. నువ్వు ఇంకా చేదుకోవాల్సినటువంటి అవసరం లేదు, నువ్వు ఇంకా కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత ఆహారం తినేటప్పుడు కూడా, ఆకలైనప్పుడు కూడా ఏం చేశారు? ఏం పెట్టబడింది రూతుకి? బోయజ్ ఏం చేశాడంటమ్మా? పేలాలు అందించాడు. ఈరోజు ప్రభు చెప్పినట్లు మనం చేయడం నేర్చుకుంటే ఆయన ఏం చేసేవాడంటే మన అవసరాలు కూడా తీర్చేవాడు. ప్రభు అంటాడు, ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. కాబట్టి మనం ఏం తిందుమో, ఏం త్రాగుదుమా, మనం చింతపడాల్సినటువంటి అవసరత లేదు. కాబట్టి ఆయన ఏం చేసేవాడు? మన అవసరాలు తీర్చేటటువంటి వాడు. కాబట్టి ఈ పొలంలో పనివారు ఉన్నారు, వాళ్ళు ఏం చేశారు? ఆల్రెడీ అవసరమైనటువంటి నీటిని వారు చేది పెట్టారు. కాబట్టి ఇక్కడ పనివారి యొక్క అవసరతను గురించినటువంటి దేవుని యొక్క ఏర్పాటును మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన అందరి కొరకైనటువంటి దేవుని యొక్క ఏర్పాటు. కాబట్టి ప్రభు ఆత్మీయంగా దేవుడు సంఘాన్ని ఇచ్చాడు, మనల్ని పోషిస్తూ ఉన్నాడు. పనివారు ఏం చేశారమ్మా? కష్టపడి నీటిని చేదారు. కాబట్టి దేవుని యొక్క ఆత్మచేత నింపబడి, దేవుని యొక్క ఆత్మ ప్రేరితులై, దేవుని యొక్క ఆత్మ ద్వారా సిద్ధపరచబడి మరి దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేస్తూ ఉన్నారు? మనకి అందిస్తూ ఉన్నారు. అదే చేది పోసినటువంటి నీరు. కాబట్టి పనివారు చేది పోసినటువంటి నీరు ఉన్నాయి. ఈరోజు రూతుని తృప్తిపరిచేదానికి, రూతు దాహం తీర్చుకునేదాని కొరకై. కాబట్టి ఈరోజు సంఘంలో దేవుడు మనకేమిచ్చాడమ్మా? వాక్యాన్ని ఇచ్చాడు. సంఘంలో దేవుడు మనకేమిచ్చాడు? సమృద్ధి అయినటువంటి వాక్యాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం మరి పనివారు చేదినటువంటి ఆ నీరుని ప్రభు మనకి జ్ఞాపకం చూస్తూ ఒక ఆత్మీయమైనటువంటి అవసరత, అదే సమయంలో భౌతికంగా కూడా మన ప్రభు మన యొక్క అవసరాలను తీర్చేటటువంటి వాడు అనేది ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆది సంఘం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో పేతురు ప్రసంగం చేసినప్పుడు ఎంతమంది మా రక్షణ పొందుతూ వచ్చారమ్మా? 3,000 మంది రక్షణ పొందారంట. 3,000 మంది ఏం చేశారు? రక్షణ పొందుతూ వచ్చారు. వాళ్ళు రక్షణ పొందిన తర్వాత ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారు? అపోస్తలుల
బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటి ఎందును ఎడతెగక ఉండ్రి. ఈరోజు మనం మరి బోయజుతోటి రూతుతోటి బోయజు అంటాడు, నువ్వేం చేయి, నిలకడగా ఉండు అంటే నువ్వేం కాకూడదు, నువ్వు జారిపోవద్దు, నువ్వు పడిపోవద్దు, నువ్వేం చేయమంటున్నాడు, నిలకడగా ఉండమని అని చెప్పేసి చెప్పడం మనం చూస్తాం. తిమోతితోటి పౌలు గారు ఏమంటాడంటే చూడండి, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. 2వ తిమోతి పత్రిక, నీవు బాల్యము నుండి లేఖనములను అదేనమ్మా నేర్చుకొని ఉన్నావు కాబట్టి తిమోతి నువ్వేం చేయ వాటి యందు నీవు నువ్వు ఏదైతే నేర్చుకున్నావో తిమోతి బాల్యం నుంచి, ఏ సంగతులైతే నా వలన అంటే మరి లేఖనములను నేర్చుకుంటూ వచ్చావో వాటన్నిటిని ఏం చేయమంటున్నాడు, వాటి యందు నీవు నిలకడగా ఉండు. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలా, నేర్చుకున్నటువంటి వాటి యందు మనం నిలకడగా ఉండడం అవసరం. కాబట్టి పౌలు గారు నిలకడగా ఉన్నాడు. కాబట్టి తిమోతికి కూడా ఏమని చెప్తున్నాడు అంటే, తిమోతి నువ్వు కూడా నిలకడగా ఉండని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈరోజు రక్షణ పొందినటువంటి ప్రతి విశ్వాసి కూడా పడిపోకుండా ఉండాలి అని అంటే ఈ 4 అంతల అనుభవం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒకవేళ మనం ఇల్లు కట్టుకున్న తర్వాత, అందుకే లేవి కాండంలో అంటాడు, లేవి కాండంలోనైనా ఒకరు ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ఏం చేయాలంట, దానికి పెట్టుకోవడానికి కట్టమంటాడు. 8వ అధ్యాయము లేవి కాండంలోనేనమ్మా. కాబట్టి ఎవరైనా ఒకవేళ క్రొత్త వాళ్ళు కనుక మీ ఇంటికి వచ్చారనుకోండి, ఒకవేళ మీ ఇంట్లో లోపల చెమట ఉంటే ఏం చేస్తారు, మామూలుగా పైకి వెళ్ళి కొంచెం సేపు గాలి పీల్చుకుందామని చెప్పేసి ఎక్కడికి వెళ్తారు, పైకి వెళ్తారు. ఒకవేళ పెట్టుకోవడం లేదనుకోండి ఏమవుతుందో చెప్పండి, జారి పడిపోయే అవకాశం ఉంటుంది. అందుకని దేవుడు ఖచ్చితంగా మోషేతోటి చెప్తాడు, నాకు గుర్తు రావట్లేదా ఇక ఏమో ద్వితీయోపదేశకాండం, క్షమించండి, చదువమ్మా. నీ ఇంటి మీదకి హత్యాదోషము రాకుండానట్లుగా నువ్వేం చేయాలా, 4 వైపులు ఏం చేయమంటున్నాడు, గోడ కట్టుకోమంటున్నాడు. కాబట్టి ప్రతి ఇల్లు కట్టిన తర్వాత మనం అందరం కూడా ఏం చేస్తాం, ఆ పారాపెట్ వాళ్ళు కట్టించుకుంటాం. ఎందుకనంటే పడిపోతారేమోనని. మనం విబిఎస్ అప్పుడు కూడా పిల్లలు ఒకవేళ గోడ లేకపోతే ఏం చేస్తాం కదా, చాలా జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఉంటాం. కాబట్టి ఇదేం చూపిస్తుంది మనకనంటే, ఒకవేళ నువ్వు ఇల్లు కట్టించుకొని ఆ భద్రత ఏర్పాటు చేయకపోతే, ఆ పెట్టగోడ కట్టించుకోకపోతే, ఆ 4 వైపులా గోడ కట్టించుకోకపోతే, ఎవరైనా ఒకవేళ పడిపోతే వాళ్ళ యొక్క హత్యా దోషము నీ మీదకి వచ్చింది. కాబట్టి నువ్వేం చేయాలి, ఖచ్చితంగా ఆ పారాపెట్ వాళ్ళు కట్టుకోవాలి, ఆ ప్రహరీ గోడ లేకపోతే ఆ పెట్టగోడ కట్టుకోవాలని దేవుడు ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు అనమాట. ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో కూడా మనం పడిపోకుండా ఉండాలని అంటే ఏం కావాలి చెప్పండి, ఈ 4 గోడలు ఉండాలి. ఒకవేళ మనం 3 కట్టిన తర్వాత ఒక్కటే కదా వదిలిపెడదామంటే ఏం చేస్తారు, వాళ్ళు ఆడకే వచ్చి దానిలోనే దూరి పడిపోతారు. ఎవరు కదా, ఆ పైకి ఎక్కినటువంటి వారు కదా, ఒక్కటే కదంట్లా అని ఊరుకున్నామంటే. అందుకనే ఈ 4 ఏం చూపిస్తుందనంటే మనకు ఆత్మీయమైనటువంటి భద్రత కొరకై మరి దేవుడు మరి తన దాసుడైనటువంటి అపోస్తులకి ప్రత్యక్షతనిచ్చాడు. కాబట్టి వీటి యందు మనం ఏం చేయాలంటమ్మా, నిలకడగా ఉండడం చాలా అవసరం. కాబట్టి ఆది సంఘంలో రక్షణ పొందినటువంటి వారు బాప్తీసం తీసుకున్న తర్వాత వీటి యందు వాళ్ళు ఎట్లా ఉండారంటమ్మా, నిలకడగా ఉన్నారంట. మొదటిది ఏంటి చెప్పండి, అపోస్తుల బోధ. కాబట్టి అపోస్తులు అంటే పంపబడిన వారు. ఈ దినాల్లో చాలా బోధలు వస్తూ ఉన్నాయి, నానా రకాలైన బోధలు వస్తూ ఉన్నాయి, బోధకులు ఉంటా ఉన్నారు, భిన్నమైనటువంటి బోధలు వస్తూ ఉన్నాయి, కల్పించబడినటువంటివన్నీ వస్తూ ఉన్నాయి. హెబ్రీ పత్రికలు అంటాడు కదా, 13వ అధ్యాయం 9వ వచనంలో చదువమ్మా. నానా విధములైనటువంటి అన్య బోధల చేత త్రిప్పబడకుడి అంటాడు. కాబట్టి ఈ నానా విధములైనటువంటి బోధలు ఉంటా ఉన్నాయి. అయితే మనం ఏ బోధలో నిలిచి ఉండాలి,
అపోస్తలుల బోధ మనకి అవసరం. అపోస్తలుల బోధ మనకి అవసరం. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని అట్టి 4 గంటల అనుభవం కలిగినటువంటి ఆ యొక్క సంఘంలో దేవుడు మనల్ని ఉంచుతా వచ్చాడు. ఆ పొలంలో దేవుడు మనల్ని ఉంచుతా వచ్చాడు. కనుకనే మరి ఆ రీతిగా మనం మరి ఆత్మీయ జీవితంలో పడిపోకుండా మనల్ని భద్రపరిచేది ఏంటంటే, ఒకవేళ ఒక గోడ అపోస్తలుల బోధ అయితే రెండో గోడ సహవాసం. సహవాసాన్ని గురించి ఇందాక చెప్పుకున్నాం కదా. అందుకే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఏమంటాడు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగున చేయొచ్చు. ఎలాగ చేయాలంట? సమాజముగా కూడుట మానకండి. చదవండి 25వ వచనం. హెబ్రీ 10:25. కొందరు మానుకొనుచున్నట్లుగా మానక, సమాజముగా కూడట మానక. సమాజముగా కూడి వచ్చినప్పుడు ఏమవుతున్నాం? ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటా ఉన్నాం. కాబట్టి హెచ్చరించుకుంటాం కాబట్టే ధైర్యపరచబడతాం. హెచ్చరించుకుంటాం కాబట్టే ఆదరించబడతాం. హెచ్చరించుకుంటాం కాబట్టే మరి ఏదైనా మనం సరి చేసుకోవలసినటువంటి సంగతులు ఉంటే మనం సరి చేసుకుంటాం. కాబట్టి మరి ఎక్కువగా అలాగను మనం చేయాలంట. కాబట్టి ఒండోర్లం కలిసి రావడం అవసరం. దానికంటే ఎక్కువగా దేవునితో సహవాసం మనకు చాలా అవసరం. దేవుని యొక్క వాక్యము తర్వాత మరి పరిశుద్ధ ఆత్మతో మనం సహవాసం కలిగినటువంటి వారంగా ఉండాలి. ఆత్మ మనతోటి ఏం మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మౌనంగా ప్రభు సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు ఆయనతోటి మనం సహవాసం కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యమైనటువంటిదని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుకనే సమాజముగా కూడుట ఏం చేయకూడదంటమ్మా? మనం మానకూడదు. సమాజముగా కూడుట మానకూడదు. తర్వాత రొట్టె విరుచుట. రొట్టె విరిచేటప్పుడు ఏం చేస్తాం మనం? ఏమా? ప్రతి ఒక్కరూ పరిశీలన చేసుకుంటాం. కాబట్టి మనలను మనం ఏం చేసుకుంటాం? విమర్శించుకుంటాం. మనలను మనం ఏం చేసుకుంటాం? విమర్శించుకోమంటున్నాడు. ఎందుకంటే ఇతరులు ఎవరన్నా విమర్శిస్తే మనకేమొస్తుంది? సహజంగా మనల్ని ఎవరైనా పొగిడితే మనకి సంతోషం. విమర్శించారు అనుకో, అయితే మనకి విమర్శ మనకి చాలా ప్రాముఖ్యమైంది. విమర్శ మనకి చాలా అవసరం. అందుకే మన ప్రభు ఏం చేయాలో, మనల్ని బల్ల దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క వాక్య వెలుగులో ఏం చేయాలో, మనల్ని మనం బల్ల తీసుకోవడానికి, రొట్టె ద్రాక్షారసంలో పాలు పొందడానికి, బాప్తిసం తీసుకోవడం మాత్రమే కాదు. మంచిదే, రక్షణ పొందాం, బాప్తిసం తీసుకున్నాం. అయితే మన ఆత్మీయ జీవితంలో నిలకడగా ఉండాలని అంటే ప్రతి ప్రభు దినాన్ని మనల్ని మనం ఏం చేసుకోవాలి? విమర్శించుకోవాలి. మనల్ని మనం పరిశీలన చేసుకోవడం, విమర్శించుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒకవేళ ఎవరైనా విమర్శిస్తూ ఉంటే, లేకపోతే మరి వాక్యం వచ్చినప్పుడు ఇది నాకే చెప్పారు, లేకపోతే ఎట్లెందుకు చెప్పాలి అని అనుకుంటే ఏమవుతాం చెప్పండి? మన నిలకడను మనం కోల్పోతాం. కాబట్టి మనల్ని మనం విమర్శించుకోవడం మనల్ని మన ఆత్మీయ జీవితానికి మనకి మేలు. కాబట్టి అప్పుడే మనం నిలకడగా ఉంటాం. అప్పుడే మనల్ని మనం సరి చేసుకుంటాం. కనుకనే మరి ఎవరైనా ఒకవేళ మనల్ని పొగిడారు అనుకోండి, అది మనకు చాలా డేంజర్. గుర్తుపెట్టుకోండి, అది మనకు చాలా ప్రమాదకరం. ఆ రీతిగా చేసుకొని మన ఆత్మీయ జీవితాల్లో నష్టపోకుండా మనం జాగ్రత్త పడాలని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తాను. ఇంకొక గోడ ఏంది? ప్రార్థన చేయడం. ప్రార్థన చేయడం. ఈ 3 ఉండాలని ఒక్కటి వదిలేసామనుకోండి, అక్కడే పడేసిద్ది. సాతాను ఏం చేస్తుంది? అందుకనే ఏం చేయాలి? మనం ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. రోమీయులకు 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 16వ వచనం ఏమన్నా అక్కడ అంటాడు, మెలకువగా ఉండుడి, నిలకడగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి అంటాడు. కాబట్టి మనకేముండాలి చెప్పండి? నిలకడ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి ప్రార్థనలో నిలకడ అవసరం, విశ్వాసంలో నిలకడ అవసరం, ఆత్మీయమైనటువంటి జీవితంలో మరి నిలకడ మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నిలకడ అవసరం అనేది ప్రభు గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకనే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఏమని రాస్తాడంటే, తాను నిలుచున్నానని తలంచుకొనివాడు పడిపోకుండా ఉన్నట్టు. 6వ వచనం చదువమ్మా. నేను చెప్పింది చదువు. తాను తలంచుకొనివాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతిరోజు ఏం చేయాలంటమ్మా? మనం జాగ్రత్తగా చూసుకోవాలి మన ఆత్మీయ జీవితాన్ని. కాబట్టి పడిపోకుండా మనం ఏం చేసుకోవాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్నిసార్లు మనం నిలకడను కోల్పోయేటటువంటి పరిస్థితులు మనల్ని సాతాను ఏం చేస్తూ ఉంటుందని అంటే, మనల్ని షేక్ చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అవి ఇవి మన మనసులోనికి తీసుకొని వచ్చి
కాబట్టి కొన్నిసార్లు గర్వం, కొన్నిసార్లు అతిశయం ఇవన్నీ తీసుకొని ఏం చేస్తూ ఉంటాయి అంటే మనల్ని షేక్ చేస్తూ ఉంటుంది. లూసిఫర్ పడిపోవడానికి ఏం కారణం చెప్పండి? ఏమో గర్వం. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో మనం చూస్తాం, వెళ్ళంగానే అక్కడికి. అందుకనే ఎక్కడైనా ఏదైనా దేవునికి అయిష్టమైనటువంటిది, మన ఆత్మీయ జీవితాన్ని నష్టపరిచేటటువంటిది మన జీవితాల్లో, మన హృదయాల్లో ప్రవేశించకుండా మనం ఏం చేసుకోవాలి? ఎప్పటికప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటిదని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి రూత్ ఏం చేసిందనంటే, రూత్ ఏం చేసిందమ్మా? బోయజు చెప్పినట్లుగా ఆ యొక్క పొలములో నిలకడగా ఉంది, ఆ యొక్క పొలములో నిలకడగా ఉంది. అందుకనే మన ప్రభు అంటూ ఉన్నాడు, ఆయన మీరు దేవుని యందు విశ్వాసము ఉంచుచూ ఉన్నారు అని అంటూ. కాబట్టి మీరేం చేయండి? నిలకడగా ఉండండి, మీరు నిలకడగా ఉండండి అని ప్రభు మనకి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యందు, దేవుని యొక్క వాగ్దానాలు యందు ప్రభునందు మనం విశ్వాసం ఉంచి నిలకడగా ఉండడం చాలా ప్రాముఖ్యమైనటువంటిదని ప్రభు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. చదువుకుందాం మళ్ళీ 2వ అధ్యాయము న్యాయాధిపతులు, రూతు గ్రంథం 2వ అధ్యాయము చదవండి అమ్మ. మళ్ళీ 8వ వచనం. వేరొక పొలంలోనికి పోవద్దు, దీనిని విడిచి పోవద్దు, దీనిని విడిచి పోవద్దు. విడిచిపోతే ఏం జరుగుతుంది? విడిచిపోతే ఏం జరుగుతుంది ఏమ్మా? విడిచిపోతే ఏం జరుగుతుంది? మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో రిఫరెన్స్లు తీసుకొని టైం తక్కువగా ఉంది కాబట్టి సొలొమోను చెప్తాడు షిమితోటి. ఏమని చెప్తాడు? ఏమ్మా? నువ్వు యెరూషలేమును అంతేనా విడిచి వెళ్ళవద్దు అని చెప్తాడు. ఏం చెప్పాడమ్మా? నువ్వు యెరూషలేమును విడిచి వెళ్ళవద్దు, కాబట్టి నువ్వు యెరూషలేమును విడిచి వెళితే అది నన్ను నిత్యముగా నువ్వేమవుతావని చెప్పాడు. అయితే ఏం చేశాడు షిమి? ఏం చేశాడమ్మా? 3 సంవత్సరాలు బాగానే ఉన్నాడు. తర్వాత గాతుకు వెళ్ళాడు కదా, గాతుకు వెళ్ళాడు, యెరూషలేమును విడిచి వెళ్ళాడు. చాలా నష్టపోతూ వచ్చాడు. కనుకనే ఈరోజు మన క్రైస్తవ జీవితంలో కాబట్టి ప్రభు అంటా ఉన్నాడు, ఈ పొలమును విడిచి నీవు వెళ్ళొద్దు, ఈ పొలమును విడిచి నీవు వెళ్ళొద్దు అని చెప్పి ప్రభు మనకి చెప్తా ఉన్నాడు. కనుకనే మనం ఏం చేయాలి? నిలకడగా ఉండడం చాలా ప్రాముఖ్యమైనటువంటిదని ప్రభు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ కాబట్టి ఎప్పటి వరకు ఉందంటమ్మా పోయి రూతు పని చేస్తా ఉంది చెప్పండి? అస్తమయం వరకు ఉదయం పని ప్రారంభించింది. 17వ వచనం చదువమ్మా. ఎప్పటి వరకు ఏరుకుంటా ఉంది రూతు? అస్తమయం వరకు ఏరుకుంటా ఉంది. ఉదయం నుండి పనిచేస్తూ ఉంది. కాబట్టి పెద్ద దాసుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, ఈమె ఉదయం నుండి పనిచేస్తూనే ఉంది, కొంచెం సేపు మాత్రమే ఇంటి కూర్చుంది. కాబట్టి ఇప్పుడు సాయం సమయం వరకు కూడా ఏం చేస్తూ ఉందమ్మా? పని చేస్తూ ఉంది. కాబట్టి ఏం చూపిస్తూ ఉంది? ఉదయం పగలను చూపిస్తూ ఉంది. అయితే రక్షణ పొందిన విశ్వాసి జీవితంలో ప్రారంభ దినాలని చూపిస్తూ ఉంది. కాబట్టి విశ్వాస జీవిత ప్రారంభాన్ని మనకి చూపిస్తూ ఉంది. కాబట్టి ఎప్పటి వరకు ఉండాలంట మనం? నిన్న చేసేనులే దేవుని పని, ఇంక ఈరోజు చేద్దాం, లేకపోతే పోయిన సంవత్సరం బాగా చేశాను ఇంక ఈ సంవత్సరం. కాబట్టి రూత్ ఎప్పటి వరకు చేస్తూ ఉంది? సాయంత్రం వరకు పని చేస్తూ ఉంది. పని చేస్తూ ఉంది. పని వారు ఎన్నింటికి ముగిస్తారు? పొలంలో పని ఇప్పుడు 4 అంతకుముందు 6 గంటలకి. ఎందుకంటే యజమాని 5 కూడా పెట్టుకున్నాడు కదా పని వాళ్ళని. పని టైం 6 గంటల వరకు. అయితే మనం 6 గంటల వరకు పని చేసేవారు. అందుకంటాడు యోహాను సువార్త 9వ అధ్యాయంలో, రాత్రి వచ్చును అప్పుడు ఎవడును పని చేయడం. రాత్రి వచ్చినప్పుడు ఎవడును పని చేయడం. అందుకని మనం ఏం చేయాలా? పగలు ఉన్నంత వరకే నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను అని చదవండి అమ్మా మాట. 9వ అధ్యాయము 4వ వచనం.
రాత్రి కాలం వస్తే ఏమొచ్చింది? చీకటి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చేయలేము, అప్పుడు పని చేయలేము. కాబట్టి పగలు ఉన్నంత వరకే నన్ను పంపిన వాని క్రియలు చేయాలి. కాబట్టి ప్రభు మనల్ని భూమి మీదకి పంపించాడు. ప్రభు మనల్ని రక్షించుకున్నాడు. దేవుని పొలంలో దేవుడు మనల్ని నిలబెట్టుకున్నాడు. దేవుని సంఘంలో దేవుడు మనల్ని నిలబెట్టుకున్నాడు. కాబట్టి మనకు సమయం ఇచ్చాడు. ఇప్పుడు పగటి సమయంలో మనం ఉన్నాం. కాబట్టి రాత్రి వచ్చిందంట, అప్పుడు ఎవరిని కూడా పని చేయరు. అందుకని అంటున్నాడు, జాగ్రత్త పడదాం. కాబట్టి ప్రభు, నువ్వు నన్ను పంపించినటువంటి ఆ కార్యం నెరవేర్చేదాన్ని, ఆ క్రియ నేను నెరవేర్చేదానికి, ఆ పని చేసేదాని కొరకే దేవా నీవు నన్ను సిద్ధపరచు. దేవుడు మనకి భూమి మీద ఇచ్చినటువంటి యొక్క జీవిత కాలం ముగింపును రాత్రి మనకి చూపిస్తూ ఉంది. మన ముగింపు జీవితాన్ని చూపిస్తూ ఉంది ఈ యొక్క రాత్రి కాలం. మన విశ్వాస ప్రారంభ జీవితాన్ని చూపిస్తూ ఉంది ఈ పగటి కాలం. కాబట్టి పగలు ఉన్నంత వరకే నన్ను పంపించిన వాని క్రియలను నేను చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద శరీరధారిగా లోకంలో ఉన్న దినాల్లో అంటాడు, నన్ను పంపించిన వాని పనిని నేను చేయాలి. ఆయన పని చేశాడు, ఆయన ముగించాడు, సమాప్తం అని చెప్పి ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. ఈరోజు పౌలు గారు అంటాడు, మరి నా వంతు నేను తన పరిచయం తాను జరిగిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఎంతోమంది విశ్వాసులు వారు తమ పనిని ముగించుకొని వారు వెళ్ళిపోయారు. ఈరోజు మనం ఉన్నాం. ఆ రాత్రి మన జీవితాల్లో ఎప్పుడు వచ్చిద్దో మనకు తెలియదు. కాబట్టి ఆ రాత్రి మన జీవితాల్లో ఎప్పుడు వచ్చిద్దో మనకు తెలియదు. రాత్రి వచ్చినప్పుడు ఎవరిని కూడా ఏం చేయరంటామా? పని చేయరు అనేది ప్రభు మనకి గుర్తు చేస్తూ, ఇక్కడ ఈ వచనం మనకేం గుర్తు చేస్తుందంటే మన సమయం యొక్క ప్రాముఖ్యతను మనకి గుర్తు చేస్తూ ఉంది. మన సమయం యొక్క ప్రాధాన్యతను మనకి గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి పొలంలో పనికి వెళ్ళిన వాళ్ళు ఏమనుకుంటారు? చీకటి పడుతూ ఉంది, కానివ్వండి అని అనుకుంటారు. వాళ్ళకి తెలుసు పని యొక్క అవసరత, ఆ టైం యొక్క విలువ వాళ్ళకి తెలుసు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు? కష్టపడి పని చేస్తూ ఉంటారు. ఆ చీకటి పడకముందే పని ముగించుకోవాలని ఏం చేస్తూ ఉంటారు? ఆ సమయం యొక్క విలువ నెరిగినటువంటి వారు పని చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు సమయాన్ని గురించినటువంటి ఆ యొక్క శ్రద్ధ మనకి శ్రద్ధ లేదు మనకి. ఎందుకంటే దానిని గురించి మనం పట్టించుకోం. ఏదో ఉదయం లేస్తున్నాం, అయిపోయింది, వండుకుంటున్నాం, పెట్టి పంపిస్తున్నాం, ఉంటున్నాం, కాసేపు ఏదో చేస్తున్నాం, మళ్ళీ సాయంత్రం వస్తూ ఉంది. ఏదైనా ఒక మీటింగ్ ఉంటే బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్తాం. ఇంతేనా మన జీవితం? లేకపోతే దేవుడు మన కొరకై ఏర్పాటు చేసినటువంటి ఆ పని, లేకపోతే మన కొరకై సిద్ధపరిచినటువంటి ఆ పనిలో, లేకపోతే ఆత్మల రక్షణ కొరకై. కాబట్టి ప్రభు దగ్గర మనం ఏం పొందబోతా ఉన్నాం? ప్రతివాడు తాను చేసిన పని కొలది జీతం పుచ్చుకోబోతా ఉన్నాం. ఒక సేవకులనే కాదు, మనం అందరం కూడా ప్రభు దగ్గర ఏం పొందాలి? జీతం పొందాలి. ఆ రివార్డ్స్ని మనం పొందుకోవాలి. కాబట్టి కొన్ని ఆత్మలు మనం ఏం చేయాలి? ప్రభు దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. దాని కొరకే మనం ఏం చేయాలి? కష్టపడి పనిచేయాలి. రూతు కష్టపడి ఏం చేస్తూ ఉందమ్మా? రూతు ఒకవేళ అత్తను పోషించేదానికి కష్టపడి పరిగెరుకుంటూ ఉందేమో. ఈరోజు మనం ఏం చేయాలా? కష్టపడి ఆత్మలను మనం సంపాదించాలి. మనం ఎక్కడ కూడా ఏమి ఉండకూడదు చెప్పండి? సోమరులంగా ఉండకూడదు. గుణవతి అయిన స్త్రీని గురించి 31వ అధ్యాయం 5వ వచనం సామెతల గ్రంథంలో ఏమనుంది? ఆమె చీకటితోని 15వ వచనం అనుకుంటా. ఆమె చీకటితోనే లేచి ఏం చేసిందంటమ్మా? తన ఇంటి ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి ఏం చేస్తుందమ్మా? భోజనం. రూతు కూడా ఏం చేస్తూ ఉంది? కష్టపడి పనిచేస్తూ ఉంది. రూతు చాలా కష్టజీవి. ఈరోజు మనం మన ఇంటి వారి కొరకో, లేకపోతే మనం భౌతికమైనటువంటి ఆహారం సిద్ధపరిచేదానికి మన బాధ్యత అది చేయాలి. అయితే నేను ఎంతో కష్టపడ్డానని దేవుని పనిని నువ్వు వదిలేసేసుకుంటే మనం జీతాన్ని పొందుకోలేం. అందుకని ఏం చేయాలా? రూతు కష్టపడి పని చేసుకుంటా ఉంది. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏం చేస్తుందమ్మా? పరిగెరుకుంటా ఉంది. పరిగెరుకోవటం అంటే అంత ఈజీనా? ప్రతి ఒక్క కంకికి ఏం చేయాలా? వంగోవాలి, లెగవాలి, మళ్ళీ వంగోవాలి. ఒకసారి ఏదన్నా కింద పడిన వస్తువు తీసుకోవడానికి, వంగడానికి మనకి ఇదేం చూపిస్తుందని అంటే రూతు యొక్క జీవితంలో పరిగెరుకోవడం, తన యొక్క విధేయతను మనకి చూపిస్తూ ఉంది. తను కష్టపడేటటువంటి స్వభావాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ రూతు పొలంలో పరిగెరుకుంటూ ఉంది. రూతు ఏమో ధాన్యాన్ని తన అత్త కొరకు ఆ యొక్క ధాన్యాన్ని సిద్ధపరుస్తూ ఉంది భోజనం కొరకై. అయితే ఒక మాట మనం చెప్పుకోవాలంటే దేవుడేమో రూతు యొక్క భవిష్యత్తును సిద్ధపరుస్తూ ఉన్నాడు. రూతు యొక్క జీవితం కొరకై, రూతు కొరకైనటువంటి దేవుని యొక్క ఏర్పాటును దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆమె మోయాబు నుండి వచ్చింది.
యవ్వన వయసులో ఉంది, విధవరాలుగా ఉంది, ఇక్కడ చాలా పేద స్థితిలో ఉంది. అయితే నాకెందుకులేనని చెప్పేసి అనుకోలేదు. ప్రభు స్తోత్రం. బెత్లెహేము వాళ్ళు ఏం చేశారంటే రూతును చేర్చుకున్నారు. మోయాబీరాలు తీర్మానం చేసుకొని వచ్చిందని చెప్పి తెలిసి వాళ్ళు ఏం చేశారు, రూతును చేర్చుకున్నారు. రూతును చేర్చుకోవటం మాత్రమే కాదు కానీ బోయజు పొలంలో కూడా ఋతు పరిగెరుకునేటటువంటి ఆధిక్యతను పొందుతూ వచ్చింది. కాబట్టి ఇక్కడ మరి ఎంతో తన యొక్క బాధ్యతను నమ్మకంగా నెరవేరుస్తూ ఉంది. తన యొక్క ఇంటి బాధ్యతను ఆమె నమ్మకంగా నెరవేరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి రూతు ఎవరనంటే ఒక నమ్మకమైనటువంటి స్త్రీ, ఒక కష్టపడేటటువంటి సహోదరి, ఒక ప్రయాసపడేటటువంటి సహోదరి. కాబట్టి రూతు ఎవరనంటే ఒక విధేయత కలిగినటువంటి సహోదరి. రూతు ఎవరంటే చెప్పినటువంటిది చేసేటటువంటి స్త్రీ అనేది ఇక్కడ మనం చూస్తాం అన్నమాట. కాబట్టే ఆమె ఆ రీతిగా జీవించింది. కాబట్టే ఏమైంది, దేవునికి కూడా తానెంతో ఇష్టరాలైంది. తాను ప్రియురాలవుతూ వచ్చింది. బోయజు ముందు ఎక్కడ ఇచ్చాడు స్థలం రూతుకి? పొలంలో చేరిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది? కళ్ళంలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళిందమ్మా? ఇంటిలోకి వెళ్ళింది. కళ్ళంలోకి వెళ్ళినాక ఎక్కడికి వెళ్ళింది? ఇంటిలోకి వెళ్ళింది. సరే, అక్కడికి వెళ్ళంగానే మనం అయితే ఇక్కడ రూతు చాలా ప్రయాసపడతా ఉన్నటువంటి స్త్రీగా మనం చూస్తాం. రోమా సంఘంలో కూడా కొంతమంది స్త్రీలను గురించి పౌలు గారు రాస్తూ ఏమంటాడంటే ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడెను అనేటటువంటి మాటను మనం చూస్తాం. ఎవరామె? పెర్సిస్, ఇంకా మరియను గురించి కూడా మనం చూస్తాం అన్నమాట. కాబట్టి మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు అంటాడు 10వ అధ్యాయము 6వ వచనంలో. అలాగే మరి పెర్సిస్ని గురించి కూడా వ్రాయడం మనం చూస్తాం అన్నమాట. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలంటే ప్రభు కొరకు ప్రయాసపడడం అభ్యాసం చేసుకుందాం. ప్రయాసపడదాం, ప్రభు కొరకు ప్రయాసపడదాం. ఎందుకనంటే ఈరోజు ప్రయాసపడకపోతే మనం ఏం కాలేదు చెప్పండి? బహుమానాన్ని మనం పొందలేం. కాబట్టి మనం దావీదుని గురించి ఒక మాట మనం చూస్తాం. దావీదు ఏమంటాడంటే నేను దేవుని మందిరం మీద చాలా ఆశ కలిగి ఏం చేశాను, ప్రయాసపడి ప్రతి వస్తువును కూడా నేను సమకూర్చాను అంటాడు. కాబట్టి దావీదుకు దేవుని మందిరం మీద ఉన్న ప్రేమ, లేకపోతే మరి దావీదు దేవుని మందిరం కొరకై తాను పడుతూ వచ్చినటువంటి ప్రయాసను గుర్తు చేస్తూ ఇక్కడ అంటాడు నేను ప్రయాసపడి అన్నీ కూడా సమకూర్చాను అనే మాటను మనం చూస్తాం అన్నమాట. కాబట్టి ఈరోజు క్రైస్తవ జీవితంలో, మన జీవితంలో మరి ఈ ప్రయాసన మరి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి ఆ సంఘంలో మనం చూస్తూ వస్తే ప్రభు కొరకు ప్రయాసపడుతూ వచ్చినటువంటి స్త్రీలను ఎంతోమందిని మనం చూడగలం. అయితే ఇక్కడ రూతు దగ్గరకు వచ్చేటప్పటికి రూతు ప్రభు పనిలో ప్రయాసపడుతూ ఉంది. రూతు చాలా శ్రమల గుండా వెళ్తూ వచ్చింది. కాబట్టి అక్కడ నుంచి ఒంటరిగా వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఇల్లు ఎట్లా ఉందో మనకు తెలియదు, పొలాలు ఏమన్నా ఉండయో లేవో తెలియదు, లేకపోతే భోజనానికంటే ఆమె పరిగెరుకోవడానికి వెళ్ళింది. అయితే ఈ పరిస్థితులన్నిటిని బట్టి చూసి రూతు ఏమనలేదు చెప్పండి? కటకటా నాకు శ్రమ అందా? ప్రభా నాకు ఇంత శ్రమ అందా? నన్ను ఎందుకు ఇంత కష్టపెడుతున్నావు ఉందా? నేను అన్నీ వదిలిపెట్టుకొని, దేశాన్ని కూడా వదిలిపెట్టుకొని ఇక్కడికి వస్తే నాకేంటి కష్టాలు, నాకేంటి శ్రమలు, నాకేంటి శోధనలేనందా అనలా. ఏమంటుంది బోయస్తోటి? ఏమంటుందమ్మా బోయస్తోటి? 10వ వచనం చదవండి. ఏమి తెలిసి, కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత బోయస్ అంటా ఉంది, రూత్ అంటా ఉంది, ఏమి తెలిసి పరదేశినైన నా యందు నువ్వింత కటాక్షం చూపించావు. కాబట్టి నీ దృష్టికి నేనేమయ్యాను? కృప పొందిన దాన్ని అవుతా వచ్చాను. కాబట్టి తన హృదయంలో, రూతు హృదయంలో ఎంతో కృతజ్ఞత కలిగినటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. రూతు ఎప్పుడు కూడా తాను ఉన్నటువంటి ఆ పరిస్థితులను బట్టి, ఆ శ్రమను బట్టి తాను ఎప్పుడు కూడా నాకు ఇది లేమి, నాకు ఇది కొరత, నాకు ఇదేంటి, నాకు అదేంటి అని అందా మనకులాగా అనలా కదా. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం? మంచిదే, ప్రభుని నమ్ముకొని వచ్చాం, మంచిదే. అయితే ప్రభుని నమ్ముకున్న తర్వాత ఈ కష్టం ఏంది, ఈ శ్రమ ఏందని అనుకుంటే ఏమవుతాం చెప్పండి? ఉండయి కూడా. అందుకనే ఏం కలిగి ఉండాలి? మనం కృతజ్ఞత మనం కలిగి ఉండాలి. అయితే ఈ పరిస్థితులన్నిటిలో మనం వెళ్ళే పరిస్థితి ఏదైనా, సహోదరులంగా చాలా పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉంటాం. అయితే వీటన్నిటిలో మనల్ని మరి బలపరిచేది ఏంటి అని అంటే దేవుని యొక్క శక్తి. ఆ శక్తి ఏం చేసిందమ్మా? ఆ బలమే ఆ శక్తి రూతుని బలపరుస్తూ వచ్చింది. కాబట్టి అంటాడు కదా హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము
11, 12 వచనాలు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 11. మీరు ఇదివరకు కనుపరిచిన ఆసక్తిని ఏం చేయమంటున్నాడు? తుదమట్టుకు కనుపరచవలెనని. ఎలా ఉండకూడదు? మనం ఆసక్తి విషయంలో మాంద్యం కాకూడదు. కాబట్టి మనం నిలకడగా ఉండాలి. ఆసక్తి విషయంలో ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. ప్రభు పనిలో మనం ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. ప్రార్థనలో మనం ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. కాబట్టి సహవాసంలో ఎలా ఉండాలి? మనం నిలకడగా ఉండాలి. ప్రభు బలలో పాలు పొందే విషయాల్లో ఎలా ఉండాలి? మనం నిలకడగా ఉండాలి. అపోస్తుల బోధ యందు ఎలా ఉండాలి? మనం నిలకడగా ఉండాలి. కనుకనే కాబట్టి ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటే మనల్ని మరి పడిపోకుండా నిలబెడతాయి. కాబట్టి ఇక్కడ ప్రార్థన చేయటం ఎందుకు ఇక్కడ అంటున్నాడు, ఎడతెగక యుండుడి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనకు ప్రార్థన కొరకు ఎవరు మాదిరి చెప్పండి? మన ప్రభువే మనకొక చక్కని మాదిరి. కాబట్టి రూత్ ఇక్కడ ఉదయం నుంచి పని చేస్తూనే ఉంది. ఉదయం నుండి పని చేస్తూనే ఉంది. కాబట్టి మరి ప్రభు కూడా ఆయన యొక్క ప్రార్థనలో కూడా మనం చూస్తూ వస్తే ఆయన ప్రార్థన చేయడానికి ఏకాంతంగా ఎక్కడికి వెళ్ళేవాడంటమ్మా? తర్వాత శిష్యులతోటి కూడా మరి ఏం చేసేవాడు? అందరూ అక్కడ ఉంటాడు, వారితోటి ఉండట్టే ఉంటాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళేవాడు? తాను ప్రత్యేకపరుచుకొని ప్రార్థన చేయడానికి వెళ్ళేవాడు. కాబట్టి ఇదేం చూపిస్తూ ఉందని అంటే క్రైస్తవ స్త్రీలంగా మనం నిలకడగా ఉండవలసినటువంటి విషయాలు ఏంటో ఇక్కడ ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ రూతుతోటి బోయి చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడమ్మా? చదువుకుందాం అన్నమాట. చదువు. నా కుమారి నా మాట వినుము. ఏం చేయమంటున్నాడమ్మా? వేరొక పొలంలోనికి పోవద్దు, ఇక్కడ నా ప్రజల దగ్గర ఏం చేయమంటున్నాడు? నిలకడగా ఉండమని చెప్తా ఉన్నాడు. కాబట్టి రూత్ ఒక సామాన్యమైనటువంటి స్త్రీ, అత్యంత సామాన్యమైనటువంటి ఒక అల్పమైనటువంటి ఒక కుటుంబం నుంచి దేవుడు రూతుని ఏర్పరచుకొని తన సంకల్పాన్ని ఎలా కొనసాగిస్తూ ఉన్నాడు అనేది ఇక్కడ మరి ఈ గ్రంథం మనకి తెలియపరచబడతా ఉంది. రెండు గ్రంథాలు ఉంటాయి స్త్రీల పేర్ల మీద పరిశుద్ధ గ్రంథం బైబిల్లో. ఏంటది? పుస్తకాలు. రూతు గ్రంథం, ఎస్తేరు. రూత్ ఏమో మరి అన్నిరాలుగా ఉండి మోయాబీరాలై ఉండి ఇశ్రాయేలీలతోటి చేర్చబడి ఆశీర్వదింపబడతా వచ్చినటువంటిదిగా మనం చూస్తాం. ఎస్తేరేమో యూదురాలై ఉండి అన్ని జనుల మధ్యకి వెళ్ళి ఏం చేసిందమ్మా? దేవుని యొక్క మహిమను కాబట్టి ఎస్తేరు గ్రంథమేమో దేవుని యొక్క మహిమను గురించి మనకు చూపిస్తూ ఉంటే, రూతు గ్రంథమేమో దేవుని యొక్క కృపను గురించి మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని యొక్క కృపను గురించి మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ రూతు ఏం చేస్తూ వచ్చిందమ్మా? మరి ఆమె జీవితాన్ని మనం చూస్తూ వస్తే రూతు గ్రంథంలో అది చాలా కృపాసహితమైన గ్రంథంగా అక్కడ ఎంతో మరి ఆ గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క కృపను ఒకసారి మనం జ్ఞాపకం చేస్తూ వస్తే దేవుడు తన ప్రజల ఎడలు కలిగి ఉన్నటువంటి ఆ కృప ఏంటో ఒక కాగడాన్ని కనుక వెలిగించి ఎత్తి చూపించినట్లుగా రూతు జీవితాన్ని మనకి దేవుడు చూపిస్తూ ఉంటాడు ఈ గ్రంథంలో. మొదట రూతు గ్రంథం ప్రారంభించినప్పుడు కొంచెం విచారంగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ముగింపు వచ్చేటప్పటికి ఎట్లా ఉంటుంది ఏమా? బాగా తుఫాను వచ్చి వెలిసిపోయిన తర్వాత ఎంత నెమ్మదిగా ఉంటుందో అట్లా నెమ్మదిగా ఉంటుంది హృదయం ఆ గ్రంథం చదువుకునేటప్పుడు. కాబట్టి రూతు గ్రంథం దేవుని యొక్క కృపను మనకు చూపిస్తూ ఉంటే, ఎస్తేరు గ్రంథం దేవుడు ఎలా మహిమను పొందుతూ వచ్చాడు అనేటటువంటిది మనం గమనించగలం అన్నమాట. కాబట్టి ఇక్కడ దేవుడు ఎన్నుకున్నటువంటి ఒక జాతికి తల్లిగా పతనమైనటువంటి ఆ యొక్క మోయాబు ప్రాంతంలో నుండి వచ్చి ఎక్కడికి వచ్చిందమ్మా? బెత్లెహేముకి వచ్చి ఎక్కడ చేర్చబడింది? వంశావళిలో దేవుడు ఎన్నుకున్నటువంటి ఆ యొక్క మరి ప్రజల మధ్యలోనికి వచ్చి ఏం పొందుతూ వచ్చింది? ఆశీర్వాదాన్ని పొందుతూ వచ్చింది. కాబట్టి మనం చూస్తూ వచ్చాం. ఎస్తేరు రూతు ఒక అనామకురాలు, లేకపోతే ఒక మరి మోయాబు నుండి వచ్చినటువంటి స్త్రీ, విధవరాలు, ఇంకా చెప్పుకోవాలంటే పేదరాలు. అయితే ఇలాంటి స్త్రీ ఏ రీతిగా కాగలిగింది? ఆ దేవుని యొక్క ప్రభు యొక్క వంశావళిలోనికి వచ్చి ఒక ఫలించే ద్రాక్షవల్లిగా ఎలా కాగలిగింది అనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకుంటే మనం చూస్తాం. ఆమె ఎవరో, ఆమె ఎక్కడి నుండి వచ్చిందో, ఆమె ఎలాంటి పరిస్థితుల్లో నివసిస్తూ వచ్చిందో, ఆమె పని ఏంటో, ఆమె యొక్క పరిచర్య ఏంటో, లేకపోతే ఎలాంటి
ఉద్దేశం కలిగి తన జీవితంలో ఎలాంటి తీర్మానం కలిగి ప్రభుని వెంబడిస్తూ వచ్చిందో ఇవన్నీ కూడా ఆమె జీవితంలో నుంచి ఎన్నో పాఠాలు ఇక్కడ ప్రభు మనకు నేర్పించాలని ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ వస్తే ఈ చిన్నది ఎవరిది అని బోయజు చెప్పిన తర్వాత బోయజు అడిగినప్పుడు ఆ పనివాడు చెప్పిన తర్వాత బోయజు ఏమంటా ఉన్నాడమ్మా? అక్కడేమంటుంది ఆమె? నీవు ఇంతగా నా యందు లక్ష్యం ఉంచావు, తర్వాత కటాక్షం ఉంచావు. ఇంకా 13వ వచనంలో అనుకుంటా, చూడమ్మ ఒకసారి. నేను నీ పనికత్తెలలో ఒకదానిని కాకపోయినను నీవు నన్ను ఆదరించావు, నీ దాసురాలకు నా యందు ప్రేమ కలిగి మాట్లాడావు, నా ఎడల నీవు కటాక్షం చూపావు. కాబట్టి ఇక్కడ బోయజు ఆమెను గురించి మోయాబు నుండి వచ్చినటువంటి విధవరాలు యవ్వనరాలు అని అంటే ఓ మోయాబీరాలా అన్నాడా? ఓ అన్నిరాలా అన్నాడా? అనలా. ఏమన్నాడు? నా కుమారి అని అంటావచ్చు. ఆయన మాటలు ఎంతో తర్వాత దయగలిగినటువంటి మాటలు అనేది మనం చూస్తాం. తర్వాత ఇక్కడ మనం చూస్తే ఏమంటున్నాడు? నీవు నన్ను ఆదరించావు, నేను నీ పనికత్తెలో ఒకదాన్ని కాదు. అసలు ప్రభా నేను రక్షణ పొందటమే ఒక గొప్ప భాగ్యం అయితే నీ పనిలో కూడా నువ్వు నాకు పాలు భాగం ఇచ్చావంటే నీ కొరకు ఒక చిన్న పరిచర్య చేయడానికి, ఒక సండే స్కూల్ టీచర్గానో, లేకపోతే ఒక సువార్త ప్రకటించేదానికో, లేకపోతే ఒక పాడేదానికో, లేకపోతే 10 మంది కొరకు ప్రార్థన చేసేదానికో, లేకపోతే ఒక కూడికి తీసుకునేదానికో, దేవా ఈ భాగ్యాన్ని నువ్వు నాకు ఇచ్చావంటే నేను నీ పనికత్తెలో ఒకదానిని కాకపోయినను. మనం ఎవరు? స్వజనులం కాదు కదా. అయితే దేవుని కృప ద్వారానే దేవుడు ఏం చేశాడు? మనకి ఈ పనిని అప్పగించాడు. లేకపోతే ఈ పనిలో పాలిభాగస్తులు అయ్యాం. ఆయనతో కూడా మనం జత పని వారంగా మనం చేయబడతా వచ్చాం. ఆమె ఏమంటుందంటే, నేను ఒక దానిని కాకపోయినను నువ్వేం చేసావు? నన్ను ఆదరించావు, నీ దాసురాలు నాకు నా యందు ప్రేమ కలిగి మాట్లాడావు. ప్రేమ కలిగి ఆయన మాటలు ఎట్లా ఉన్నాయంటమ్మా? ప్రేమతోటి మాట్లాడుతూ వచ్చింది. కాబట్టి ఆయన దయగలిగినటువంటి మాటలు, ఆయన ప్రేమ కలిగినటువంటి ఆ మాటలు ఏం చేసినాయి అంటే రూతుకి ఏమి ఇచ్చినమ్మా? ఒక మంచి కంఫర్ట్ ఇచ్చింది. ఇంకేమిచ్చింది? ఒక కాన్ఫిడెన్స్ని తన హృదయంలో నింపింది, ఒక నమ్మకాన్ని, ఒక నిశ్చయతను నింపుతూ వచ్చింది. అంతేకాదు ఇంకేం చెప్తున్నావంటే, నువ్వు నీ అత్తగా చేసిందంతా కూడా నాకు తెలిసిందని అంటూ తర్వాత వచ్చిన వాళ్ళు అంటాడు, ఆయన నీకు సంపూర్ణమైనటువంటి బహుమానం ఇస్తాడని చెప్తా ఉంటున్నాడు. ఈమె జీవితంలో ఏమి నింపుతూ ఉన్నాడు బోయజ్ అంటే ఒక కాన్ఫిడెన్స్ని నింపుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు నీకు సంపూర్ణమైనటువంటి బహుమానం ఇస్తాడు. కాబట్టి నువ్వు ఇప్పుడు కష్టపడతా ఉన్నావా? కాబట్టి దేవుడు నీకు బహుమానం ఇస్తాడని రూతును ధైర్యపరుస్తున్నట్లుగా, లేకపోతే రూతును మరి బలపరుస్తున్నట్లుగా బోయజ్ యొక్క మాటలు మనకి కనబడతా ఉన్నాయి. ఈరోజు మన ప్రభు ఎవరనంటే ఆయన మనల్ని బలపరిచేవాడు, ఆయన మనల్ని మరి లేవనెత్తేవాడు, ఆయన మనం ఉన్న పరిస్థితుల్లో మనల్ని మరి తక్కువగా చూసేవాడు లేకపోతే ఇంకా కాదు, కానీ ఆయన మనల్ని ఏం చేసేవాడు? ధైర్యపరిచేవాడు. అంటున్నాడు బోయజు, నువ్వు నీ అత్తకు చేసిందంతా నాకు తెలిసిందే అని చెప్తాను. రూత్ ఎక్కడన్నా సాక్ష్యం చెప్పిందా? ఏమ్మా ఎక్కడన్నా మనం చెప్పినట్టు సాక్ష్యం చెప్పిందా? చెప్పలా. ఎట్లా తెలిసింది? రూతు జీవితమే మోయాబు నుంచి బెత్లెహేంకి వచ్చినప్పుడు ఊర్లో వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది. కాబట్టి ఒకవేళ నయోమి చెప్పుంటుందేమో కాబట్టి ఆమె మరి తీర్మానం చేసుకొని వచ్చింది అని. అయితే రూతు ఒక మంచి సాక్ష్యం కలిగినటువంటి స్త్రీ. ఎవరమ్మా చెప్పండి? ఒక కష్టపడి పనిచేసేటటువంటి స్వభావం కలిగినటువంటి స్త్రీ రూతు. మరి పొలంలో కష్టపడి ఏం చేస్తూ ఉందమ్మా? పనిచేస్తూ ఉంది. కాబట్టి రూతు మరి వెంబడిస్తూ ఉంది. ఎవరిని వెంబడిస్తూ ఉందమ్మా? ఎవరిని వెంబడిస్తూ ఉంది? పనివారిని వెంబడిస్తూ ఉంది. ఏలియా శిష్యుడైనటువంటి ఎలీషాని మనం చూస్తాం కదా. ఆ కాలంలో ఎవరున్నారమ్మా? ఏలియాకి శిష్యులు వచ్చారు. కాబట్టి ఒక సమయం వచ్చింది, ప్రభు ఏలియాని తీసుకొని వెళ్ళడానికి సమయం వచ్చింది. ఏలియా అంటాడు ఎలీషాతోటి, ప్రభు నన్ను అక్కడికి వెళ్ళమంటా ఉన్నాడు, నేను అక్కడికి వెళ్తా ఉన్నా, కాబట్టి ఏం చేయమన్నాడు? నువ్వు ఇక్కడే ఉండని చెప్తా వచ్చాడు. ఎక్కడ? అక్కడ 4 ప్రదేశాలు ఉన్నాయి. అయితే ఎలీషా ఏమన్నాడు? యెహోవా జీవముతోడు నేను నిన్ను విడవను, నేను నీ వెంటే వస్తా, నువ్వు చెప్పింది అంటే నేను నీ వెంటే వస్తా. కాబట్టి ఏలియాని వెంబడించినటువంటి ఎలీషా ఏం పొందుతూ వచ్చాడమ్మా? 2 అంతల ఆత్మను
పొందుతూ వచ్చాడు. వెంటనే ఏలియా పరమునకు ఆరోహణం అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు ఆ ఏలియా దుప్పటి దొరికింది తనకి, అది తీసుకొని వచ్చాడు. యోర్దాన్ని కొట్టగానే ఏమైంది? 2 పాయలు అవుతా వచ్చింది. కాబట్టి ప్రభుని వెంబడించడంలో, అందుకని నేను ప్రభు చెప్పాడు, బోయజ్ చెప్పాడు, నువ్వేం చేయి, నా పనివారిని చూడుచు, నువ్వు వారిని వెంబడించు. కాబట్టి కొన్నిసార్లు వెంబడించడం అంటే మనకి ఎట్లా ఉంటుంది? ఏమో నాకు దారి తెలియకపోతేనా, నాకు చేత కాకపోతేనా కదా, మనకైతే ఏమనిపిస్తూ ఉంటుంది? ఎట్లా అనిపిస్తూ ఉంటుంది. అయితే వెంబడించడంలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటో ఎలీషా యొక్క జీవితంలో మనం చూడగలం. ఏలియా అద్భుతాలు చేసిన దానికంటే మరి డబుల్ 14 అద్భుతాలు చేస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం అన్నమాట. కాబట్టి ఆ రీతిగా 2 అంతల ఆత్మను పొంది మరి ఒక రోషం కలిగినటువంటి ప్రవక్తగా ప్రభు కొరకై ప్రభు కార్యాలు చేసినట్లుగా ఎలీషాను మనం చూడగలం అన్నమాట. కాబట్టి ఇక్కడ బోయజ్ తోటి ఏమంటా ఉన్నాడమ్మా? బోయజ్ ఏమంటా ఉన్నాడు? రూత్ తోటి, నీవు ఆ పనివారిని కనిపెట్టు, వారిని వెంబడించు అని అంటా ఉన్నాడు. కాబట్టి ముందు మరి మనం ఏం చేయాలా? మొదటిగా ఏమ్మా? ప్రభు మనకు చూపించే పనిని, ఆ పొలాన్ని మనం చూడాలా? ప్రభు చెప్పిన దగ్గర మనం ఉండాలి. కాబట్టి దానిని విడిచి వేరొక దాని పొలంలోనికి నువ్వు పోవద్దని అంటాడు. తర్వాత ఇంకేం చెప్పాడు? ఏమని చెప్పాడమ్మా? దాని యందు నిలకడగా ఉండమని చెప్తా వచ్చాడు. కాబట్టి ఏం చేద్దామమ్మా? నిలకడగా ఉందాం. కాబట్టి ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులంగా మనం నిలకడగా ఉండాలని ప్రభు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే రూతు ఆ రీతిగా నిలకడగా ఉందో, ఎంత చక్కగా రూతుని దేవుడు ప్రభు మరి నడిపించాడు అని అంటే, కాబట్టి నేను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదనని ఎలా దేవుడు రూతుని నడిపించాడో, ఆ రూతు ఆ బోయజ్ యొక్క స్వాస్థ్యానికి కర్త అవుతూ వచ్చిందో, లేకపోతే ఆ ఇంటిలోనికి తీసుకొని పోబడతా వచ్చింది అనేటటువంటిది మనం చూడగలం అన్నమాట. కాబట్టి ఆ సర్వశక్తి కలిగినటువంటి ఆ దేవుడు, సర్వాధికారి అయినటువంటి ఆ దేవుడు మరి రూతు విషయంలో కలిగి ఉన్నటువంటి ఆ యొక్క మరి ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఈరోజు రూతు అన్యులమైనటువంటి మనకందరికీ కూడా ప్రభు కృపచేత రక్షణ పొందినటువంటి ప్రతి విశ్వాసికి కూడా సాదృశ్యంగా మనకి కనబడుతూ ఉంది. ఇంకొక మాటలో చెప్పుకోవాలంటే రూతు పెండ్లి కుమార్తెకు సాదృశ్యంగా కనబడుతూ ఉంది. అదే సమయంలో బోయజు పెండ్లి కుమారునికి సాదృశ్యంగా ఉన్నాడు. మనం అందరం కూడా ఎక్కడికి వెళ్ళాలి? మన ప్రభువుని మనం ఎదుర్కోవాలి. ఆయన ఇంటిలోనికి ఆయన మనల్ని ఏం చేయాలా? తీసుకొని పోవాలి. ఆయనతో కూడా మనం ఉండటానికి తీసుకొని పోబడాలి. కాబట్టి రూత్ ఏం చేస్తూ వచ్చిందో, ఎలా నిలకడగా ఉందో ఇవన్నీ కూడా మనకి ప్రభు జ్ఞాపకం చేస్తాం. రూతు పొలంలో పనిచేసింది. ఇంకెక్కడికి వెళ్ళిందమ్మా? ఒక సమయం వచ్చింది, మనకు సమయం లేదు, కళ్ళంలోనికి వెళ్ళింది. కళ్ళంలోకి ఎందుకు వెళ్తాం? కళ్ళాలు ఉన్నాయి, మనకు అందరికి తెలుసు కదా. పొలాల్లో ఏం చేస్తాం మనం? కళ్ళాల్లో కళ్ళంలో ఏం చేస్తాం? తూర్పారబడతాం. పొట్టంతా ఏమైద్ది? వేరు చేయబడిద్ది కదా, గింజలే నిలబడతాయి. రూతు యొక్క పని, రూతు యొక్క విశ్వాసం ఇవన్నీ కూడా అక్కడ పరీక్షించబడేటటువంటి స్థలం. కాబట్టి రూతు నిలబడింది, కాబట్టి తన పని నిలబడింది. కాబట్టి కళ్ళంలో దేవుడు పరిశీలించినప్పుడు అక్కడ నిలబడింది. కాబట్టి ఇప్పుడు ఎక్కడ చేర్చబడింది? ఇంటిలోనికి చేర్చబడి. ఈరోజు క్రైస్తవ స్త్రీలమైనటువంటి మనం కూడా ప్రభు మనకి నువ్వు వేరొక పొలంలోనికి పోవద్దు, ఇక్కడే ఉండి నిలకడగా ఉండి పని చేయమని ఎందుకు చెప్తా ఉన్నా అంటే, కాబట్టి రూతు ఇలా గొప్ప సంకల్పాన్ని దేవుడు కలిగి ఉన్నాడు, అది నెరవేర్చేదాని కొరకే. కాబట్టి ఈ స్త్రీలు ఏం చేశారంటే దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో భాగస్వాములుగా తమ వంతు పనిని, తమ యొక్క కర్తవ్యాన్ని వారు నెరవేరుస్తూ వచ్చారు. కాబట్టి ప్రభు ఇంటిలో నిలకడగా ఉంటా వచ్చారు, ప్రభు పనిలో నిలకడగా ఉంటా వచ్చారు, విశ్వాసంలో నిలకడగా ఉంటా వచ్చారు, ప్రార్థనలో నిలకడగా ఉంటా వచ్చారు, ప్రభు కార్యాభివృద్ధి అందరూ నిలకడగా ఉంటా వచ్చారు. చాలాసార్లు మన జీవితాల్లో ఒకవేళ మనం ఏదైనా తొట్టుపడతా ఉన్నామేమో, తప్పిపోతూ ఉన్నామేమో, లేకపోతే మరి ప్రక్కకి వెళ్ళిపోతూ ఉన్నామేమో, మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రభు సన్నిధిలో మరి మనం తీర్మానం చేసుకుందాం. అదే సమయంలో చివరిలో ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నా. రూతు మోయాబు నుండి వచ్చేటప్పుడు ఏం చేసిందమ్మా? గొప్ప తీర్మానంతో వచ్చింది. అత్త ద్వారా వింది ఇశ్రాయేలు దేవుని గురించి. ఏం చేసిందమ్మా? ఆయన తెలుసుకుంది. ఏమని చెప్పింది? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే, నీవు నివసించే చోటే. తన జనంతో మొదటిగా తన దేవునితోటి ఐక్యపరుచుకుంది, తర్వాత తన జనముతోటి ఐక్యపరుచుకుంది, తర్వాత
నీవు నివసించే చోటే నేను నివసిస్తా. కాబట్టి తన యొక్క నివాసం కూడా అత్తతో ఉండడానికి ఐక్యపరుచుకుంటూ వచ్చింది. తర్వాత నీవు మరణించే చోటే నేను మరణిస్తా, నీవు పాతి పెట్టబడే చోటే కదా. ఎంత గొప్ప తీర్మానం, ఋతు తీర్మానం. ఇద్దరు వచ్చారు, కోడళ్ళు ఇద్దరు. ఎక్కడికి? ఊరు బయటికి, బెత్తలే మోయాబు నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇద్దరు కోడళ్ళు వచ్చారు రూత్ తోటి. ఆ పొలిమేరల దాకా వచ్చినాక ఒకవేళ ఒకసారి ఎలిమెలకు సమాధులు ఏమన్నా, ఈ మహలోను కిల్యోనుల సమాధులు ఏమన్నా చూసి వెళ్దాం అనుకొని వెళ్ళారేమో. ఆ పొలిమేరలకు వచ్చినాక కొంచెం సేపు ఆగి ఉంటారు అనుకుంటా. అక్కడికి వెళ్ళేటప్పటికి రూత్కి నయోమికి ఇవన్నీ గుర్తొచ్చి ఉంటాయి. ఏమని చెప్పి ఉంటుందంటే, అమ్మ మీరు ఇళ్ళకి తిరిగి వెళ్ళిపోండి, మళ్ళీ మీరు యవ్వన వయసులో ఉన్నారు, మళ్ళీ నేను బిడ్డలను కనలేను మీరు వివాహం చేసుకోవడానికి, కాబట్టి మీరు ఇళ్ళకి వెళ్ళిపోయి మీరు సుఖంగా ఉండండి అని అంటే, రూత్ ఏమంది? ఓరప ఏమంది ముందు? ఏమో ఆలోచించింది, కరెక్టే కదా, వెళ్ళిపోయింది, ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. రూత్ ఏమంది? అమ్మా నా వెంబడి రావద్దు, నన్ను విడిచిపెట్టమని నువ్వు అనొద్దు, నేనేం చేస్తాను, నీ వెంటే వస్తా, నేను నీతోనే ఉంటా, నీవు నివసించే చోటే నివసిస్తా. కాబట్టి ఒక గొప్ప తీర్మానంతో మరి రూతు రాగలిగింది. కాబట్టి ఏమైందమ్మా, రూతు ఆశీర్వదింపబడతా వచ్చింది. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, అయ్యో నేను తొందరపడి తీర్మానం చేసుకున్నానా అనుకుంటున్నావా? నేను తొందరపడి ఈ డెసిషన్ తీసుకొని వచ్చానా, నేను తొందరపడకుండా ఉంటే బాగుండేదేమో, ఈ కష్టాలు వచ్చినాయి, ఈ శ్రమలు వచ్చినాయి అని కృంగిపోతాం. ప్రస్తుతం అది మనకి శ్రమ అనిపించవచ్చు, కానీ అయితే దాని యందు అభ్యాసం చేసుకున్న వారికి అదేం చేసింది అంటమ్మా? అభ్యాసం చేసుకున్న వారికి ఏం చేసిద్ది? మేలును కలగజేసిద్ది. కాబట్టి విశ్వాసంలో స్థిరంగా ఉందాం, నమ్మకంగా ఉంది. ప్రస్తుతం సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడునే కానీ అయితే దాని యందు అభ్యాసం చేసుకున్న వారికి అది ఏమా మేలు అని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. కనుకనే కష్టాల్లో గుండా వెళ్ళేటప్పుడు, శ్రమల్లో గుండా వెళ్ళేటప్పుడు, అయ్యో నేను ఎందుకు ఇట్లా చేశాను, లేకపోతే ఇట్లా చేయకుండా ఉండాల్సిందని అనుకోవద్దు. నువ్వు చేసుకున్న తీర్మానం చాలా శ్రేష్టమైనటువంటిది. కాబట్టి నువ్వు తీసుకున్నటువంటి డెసిషన్ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. రూత్ అది చేసుకోగలిగింది కాబట్టే రూత్ ఆశీర్వదింపబడతా వచ్చింది. కాబట్టి రూత్ అది చేసుకుంది కాబట్టే దేవుడు ఆమెను ఆ యొక్క వంశావళిలో చేర్చబడతా వచ్చాడు. కాబట్టి రూతు మరి ఆ రీతిగా దేవుడు దీవించడానికి కారణమవుతూ వచ్చింది. ఈరోజు నువ్వు నేను చేసుకునేటటువంటి ఒక్క తీర్మానం మన జీవితాన్ని మార్చేది. నువ్వు నేను చేసుకునేటటువంటి ఒక్క తీర్మానం మన భవిష్యత్తును సిద్ధపరుస్తూ ఉంది. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఇక్కడ చేరినటువంటి మరలో ఇంకా ఎవరైనా ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందకపోతే, రూతును విమోచించినటువంటి ఆ యొక్క బోయసును గురించి ఉదయకాలం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. కాబట్టి ఆ సమీప బంధు, ఆ ప్రభు అయిన క్రీస్తు యేసు వారు, ఆ బలవంతుడైనటువంటి ఆ దేవుడు నిన్ను విడిపించేదాని కొరకై నీ మీద నీకు విరోధంగా ఉన్నటువంటి ఆ యొక్క పాపపు పత్రాన్ని సిలువలో మేకులతో కొట్టి నీ పాపం క్షమించి రక్షించేదాని కొరకై ఈరోజు మన కొరకై ఆ ప్రభు సిలువను ఎక్కుతూ వచ్చాడు. ఆయన మన కొరకై తన రక్తాన్ని కార్చాడు, ఆయన తన ప్రాణాన్ని మన కొరకై అర్పించాడు. కాబట్టి ఆయన మనల్ని రక్షించుకునే దాని కొరకై ఆయన చెల్లించిన విలువ ఎంతో గొప్పది. ఆయన తన రక్తాన్ని కార్చాడు, తన ప్రాణాన్ని అర్పించాడు. ఎందుకంటే ఒక వ్యక్తికి విలువైనటువంటిది ఏదీ లేదు. కాబట్టి ఆ దేవాది దేవుడు ఈరోజు నా రక్షణ కొరకై ప్రభు చేసినటువంటి ఆ శిలువ బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా ప్రభునందు విశ్వాసం ఉంచకపోతే, రక్షణ పొందకపోతే, ఆ విడుదల పొందకపోతే, ఒకవేళ భౌతికంగా మనకి
స్వాతంత్రం వచ్చిందని, లేకపోతే లేకపోతే నువ్వు ఏదో నేను స్వేచ్ఛగా జీవిస్తూ ఉన్నాను, నాకేమి లేదని అనుకుంటా ఉన్నావేమో. అయితే నీ పాపముల నుంచి నువ్వు విడిపించబడవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి నువ్వు పాపంలో ఉన్నావు, పాపం నిన్ను బంధించింది. కాబట్టి శత్రువు అపవాది సాతాను దాని యొక్క వలలో నువ్వు బంధించబడి ఉన్నావు. కాబట్టి శరీర ఇచ్చలను కోరికలను నెరవేర్చుకుంటా ఉన్నావు. దానికి దాసురాండ్రంగా మనం జీవిస్తూ ఉన్నటువంటి మనల్ని ప్రభు ప్రేమించాడు. కాబట్టి వాటి నుంచి విడిపించే దాని కొరకై ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. కాబట్టి ఒకవేళ ఇంకెవరైనా రక్షణ పొందకపోతే, ఈ విడుదల నీకు రాకపోతే, విడిపించబడినటువంటి అనుభవం లేకపోతే, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ యొక్క పాపము ఇంకా నీ మీద ఏలుబడి చేస్తూ ఉంటే, ఇదిగో మన కొరకై సిలువలో దాన్ని నెరవేర్చి మన కొరకై రక్షణ సిద్ధపరిచినటువంటి ఆ ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు దగ్గరకు వద్దాం. మోయాబీరాలతో బోయజ్ అంటా ఉన్నాడు రూతుతో, నా కుమారి నిన్ను కూడా ఈ మధ్యాహ్నం ఆ రీతిగా పిలవాలని, నిన్ను కూడా తన కుమార్తెగా చేసుకోవాలని ప్రభు ఇష్టపడుతుంటుండగా చిన్న ప్రార్థన నీ మనసులో చేసుకో. అదే సమయంలో మేము కూడా మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాం. రూతు బోయజ్ పొలంలోనికి వచ్చిన తర్వాత, బెత్లెహేంకి వచ్చిన తర్వాత ఎలా దీవించబడతా వచ్చిందో, అట్టి ఆశీర్వాదాలు, అట్టి దీవెనలు, అట్టి గొప్ప రక్షణ ప్రభు నీకు ఇవ్వాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఒకవేళ ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే నీ హృదయంలో చిన్న ప్రార్థన చేసుకో ప్రభు సన్నిధిలో. ప్రభు ఆ విడుదల నాకు కూడా ఇయ్యి. నేను చేయకూడదు అనుకుంటా ఉన్నాను, మరలా ఆ పాపమే చేస్తూ ఉన్నా. నేను మాట్లాడకూడదు అనుకుంటా ఉన్నాను, మరలా అవే మాట్లాడుతూ ఉన్నా. ప్రభు నన్ను క్షమించని ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకో. కాబట్టి యేసు రక్తం ప్రతి పాపం నుంచి కడిగి మనల్ని పవిత్రపరిచింది. ఆయన మనల్ని గద్దించేవాడు కాదు, కోపగించుకునేవాడు కాదు. ఆయన దయగలిగినటువంటి దేవుడు, ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. కాబట్టి రూతు ఎలా ఎంత కటాక్షం చూపించాడో నీ ఎడలు కూడా అంతే కటాక్షం చూపించే దేవుడు. కాబట్టి ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుని నీ హృదయాన్ని కూడా ప్రభుకి పెడతా ఉన్నాడు. ప్రభు దగ్గరికి రావాలని, ఆయన పొలంలోనికి రావాలని, ఆయన సంఘంలోనికి రావాలని, ఆయన ప్రజలతో చేర్చబడాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. అలాంటి వారు ఎవరైనా ఉంటే మీరు మీ మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉంటే మీ చేయి పైకెత్తి చూపించండి. మేము కూడా మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడతా ఉన్నాం. మా ప్రభుకి స్తోత్రం. వాళ్ళకి ఏదన్నా చిన్న స్లిప్స్ ఇవ్వండి అమ్మ, ఒక పేపర్ మేమన్నా రాసుకోండి. తర్వాత ఇంకా ఎవరైనా ఉంటే అదే సమయంలో రక్షణ పొందిన విశ్వాసి, ప్రభు పొలంలో చేర్చబడిన విశ్వాసులుగా, ప్రభు పొలంలో ఉన్నటువంటి వారముగా ఈరోజు మన పనిని ఒకసారి పరీక్షించుకుందాం. ఈరోజు మన ప్రయాసను పరీక్షించుకుందాం. ఈరోజు మనం ఎంత నిలకడగా ఉన్నాం పరీక్షించుకుందాం. ఈరోజు మనం ఎంతగా వెంబడిస్తూ ఉన్నాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. ఈ మధ్యాహ్న సమయాన్ని బట్టి మీకు వందనములు. మీ లేఖన భాగములను మా హృదయంలోకి దీవించి ఆశీర్వదించండి దేవా. ఈ దినమంతటి కొరకై మీరే మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. మీరు మా కొరకై ఏర్పాటు చేసిన సిద్ధపరిచిన ఈ ప్రొవిజన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నా దేవా. రూతుకి ఇచ్చిన భద్రత దేవా, మీరు ఆనాడు నాయన మరి మీరు సెలవిచ్చారు ప్రభా. రూత్తో నేను పనివారికి చెప్పాను, నిన్ను ముట్టకూడదని ఆజ్ఞాపించాను అని ప్రభా. ఎంత ప్రొటెక్షన్ ఉంది ప్రభా రూతుకి. మీ దగ్గరకు వచ్చినప్పుడు, మీ సన్నిధికి వచ్చినప్పుడు, మీ పొలంలోనికి వచ్చినప్పుడు రూతు కొరకై మీరు సిద్ధపరిచిన ప్రొటెక్షన్ ఏంటో ప్రభా నాయన ఈరోజు మాకు కూడా తండ్రి
ఈ సంఘంలో మమ్మల్ని చేర్చి ప్రభా, సహవాసంలో మీరు మమ్మల్ని చేర్చి, మీ రక్తం ఇచ్చి కొన్ని సంపాదించుకున్న దేవుని ప్రజలతో మీరు మమ్మల్ని చేర్చి, దేవా మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క ప్రొటెక్షన్ను బట్టి మీకు వందనాలు. మీరు మా కొరకై చేసిన ప్రొవిజన్ను బట్టి ప్రభా మీకు వందనాలు నాయన. దేవా పనివారి చేదిపోసిన నీళ్లను ఉంచారు ప్రభా. నా తండ్రి ఆకలైనప్పుడు తండ్రి ఆహారాన్ని అందించారు ప్రభా, మీకు వందనాలు. దేవా మా విషయంలో మీకున్న శ్రద్ధను బట్టి, మీ యొక్క ఆసక్తిని బట్టి ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ రీతిగా సంఘాలు ఇచ్చి, సహవాసం ఇచ్చి ప్రభా మా ఆత్మీయ జీవితంలో మేలు పొంది దినదినం ప్రభా మీ యొక్క నా తండ్రి రాకడ కొరకై నాయన మమ్మల్ని సిద్ధపరిచేదాని కొరకై మీరు చేసిన మీ ఏర్పాటు అంతటిని బట్టి ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ దేవా ఋతు వలె తీర్మానం చేసుకోవడానికి నాయన మరి ఎవరైతే ఇక ఉదయకాలం నాయన మరి ప్రభా మనసులో నా తండ్రి తీర్మానించుకుంటూ వచ్చారు ప్రభా, ఋతు తీర్మానం చేసుకున్నప్పుడు ఆశీర్వదించిన దేవుడు వారిని కూడా దీవించండి. ప్రత్యేకమైన జీవితం ప్రభా నా తండ్రి నాయన మరి మీ కొరకై వారు జీవించడానికి ప్రభా మీరే సహాయపడుతూ రమ్మని ప్రార్థన చేస్తున్నాం. దేవా నా తండ్రి నాయన ఋతు అత్తతో ఐక్యపరచుకోవడం, ఈరోజు విశ్వాసి నాయన మీతో ఐక్యపరచుకోవడాన్ని మాకు జ్ఞాపకం చేస్తుంటుండగా ప్రభా మీ బిడ్డలు ఆ రీతిగా నాయన మీ యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానములలో ప్రభా ఐక్యపరచబడినటువంటి వారైనా మీ వలన రక్షణ పాప క్షమాపణ పొంది సంఘంలో చేర్చబడడానికి నాయన మీరే సహాయపడుతూ రమ్మని ప్రభా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నా. ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి. మధ్యాహ్నం సెషన్ కొరకు సిద్ధపరచమని వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.